Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patiwada, your Hindu analysis current affairs educator. సో ఎవ్రీడే మన అనాలిసిస్ ఏదైతే ఉందో బ్లాక్ బస్టర్ వేలో ఈ బ్లాక్ బస్టర్ ఈ రెండు ఆఫర్ లాగా మీరు మన అనాలిసిస్ని బ్లాక్ బస్టర్గా చూస్తున్నారు, అందరూ ఆదరిస్తున్నారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ గైస్. నిజంగా చెప్తున్నాను, కొంతమంది పెట్టే కామెంట్స్కి అయితే నాకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ద లవ్ పీపుల్ ఆర్ షోయింగ్, లైక్ దే ట్రీటింగ్ మీ యాజ్ దర్ ఫ్యామిలీ. చాలామంది ఎట్లా అంటే, సార్ మీరు ఒక అబ్బాయి అయితే సార్ మీరు నా బెస్ట్ ఫ్రెండ్ సార్ అని పెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి? నీతో ఎన్నో సంవత్సరాలుగా ఉండి అతన్ని అన్ని కష్టాల్లో ఉండి అన్నీ చేస్తే ఆ ట్యాగ్ మనం ఇస్తాం. బట్ నాకు ఆ ట్యాగ్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఎవ్రీడే నా అనాలిసిస్ని చూసి నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నాడు. సో దిస్ ప్లాట్ఫామ్ LTX IAS ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా మీకు దగ్గర అవడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ గైస్. నన్ను నా టీచింగ్ని అర్థం చేసుకొని, నా ఎమోషన్స్ని అర్థం చేసుకొని మీరు అందరూ కూడా ఉంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ మన పర్పస్ ఏదైతే ఉందో సర్వ్ ది అన్సర్వ్డ్. మన గోల్ ఏంటంటే, ఎవరెవరి దగ్గర అయితే మనీ లేవో, ఎవరెవరికైతే యూపీఎస్సీ మీద ఒక అవగాహన లేదు బట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, ఏది పడితే చదువుతున్నారు, బట్ అందరూ యూపీఎస్సీ న్యూస్ పేపర్ చదువుతారు. కరెంట్ అఫైర్స్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళలేం. సో అందరూ హిందూ న్యూస్ పేపర్ చదువుతారు, ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, తెలుగులో ఎగ్జామ్ అవ్వదు. సో ఇంగ్లీషే కాబట్టి మన అందరికీ హిందీ రాదు కాబట్టి నేను తీసుకుంటున్నాను అది. సో ఎవరెవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, పాపం పూర్ పీపుల్, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి హిందూ అనేది సైంటిఫిక్ అండ్ రేషనల్ వేలో అందాలి. అలా అందాలి అంటే నేను చేసే ఈ ఇనిషియేటివ్ ఏదైతే మీ గురించి ఇష్టపడి చేస్తున్నానో, ఇనిషియేటివ్ అనేది ప్రతి ఒక్కరి చేతికి వెళ్ళాలి. వెళ్ళిన రోజు ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. ఆ పర్సన్స్ యూటిలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు ఒకరోజు ర్యాంక్ కొట్టుకొని నన్ను గుర్తు చేసుకోకపోయినా పర్లే, బట్ నా వీడియో వాళ్ళ ప్రిపరేషన్లో హెల్ప్ అయితే చాలు. సో ఆ యొక్క మోటివ్తోనే నేను ఏదొచ్చినా మీ గురించి చేస్తున్నాను ఇనిషియేటివ్. సో ప్లీజ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. షేరింగ్ ఇస్ కేరింగ్, డైరీ మిల్క్ యాడ్లో ఉంటుంది కదా, సేమ్ నిజంగా చెప్తున్నాను అంతే. మనం షేర్ చేసిన కొద్దీ మనకు అంత వస్తూ ఉంటుంది, దేవుడు మనకు అంత ఇస్తూ ఉంటాడు అనమాట. నేను అది బిలీవ్ చేశాను, అదే జరుగుతుంది, మీరు కూడా అదే చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాసెస్, మన LTX క్లాసెస్లో బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్, ఫ్లాట్ 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్. సో మన బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ లోపల ప్రతి కోర్స్ మీద ఫ్లాట్ 20% ఆఫ్. ఇలాంటి ఒక ఆఫర్ అనేది చాలా అంటే చాలా లిమిటెడ్ టైమ్స్ వస్తుంది, ఎందుకంటే చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రైస్ డ్రాప్ అయితే కోర్సెస్ కొనుక్కుందాం, ప్రైస్ డ్రాప్ అయితే మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటాం, మాకు చాలా హెల్ప్ అవుతుంది, మా ఫాదర్కి మదర్కి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ కండిషన్స్ ఈక్వల్గా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఆఫర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎలాగో ఫిక్స్ అయ్యి ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫిక్స్ అవ్వలేని వాళ్ళ గురించి అనట్లే, ఫిక్స్ అయ్యి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం అన్ని కోర్సెస్ మీద 20% ఆఫర్ ఇస్తున్నాం. బట్ ఇందులోపల ఉన్న ఓన్లీ థింగ్ ఏంటంటే, మన LTX క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఈఎంఐ ఆప్షన్ లోపల మీరు 5,000, 8,000 మీ యొక్క కమిట్మెంట్ బట్టి మీరు కడుతూ ఉంటారు. బట్ ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ లోపల ఆ 20% ఆఫర్కి మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ ఉండదు. యూ హ్యావ్ టు పే కంప్లీట్ పేమెంట్ చేసేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరెవరైతే 20% తగ్గడం అంటే ఈజీ థింగ్ కాదు, మీరు కోర్సెస్ మీద తగ్గించుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైతే సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇప్పటికీ ఈఎంఐస్ కడుతున్నారో, మీరు మిగిలిన అమౌంట్ కూడా సడన్గా ఒకేసారి కట్టేస్తానంటే మీకు కూడా ఈ 20% ఆఫర్ వస్తుంది. ఎందుకంటే December 31st తర్వాత ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి. సో అవన్నీ సెట్ చేసుకొని మీకు నచ్చిన కోర్సెస్ మన యాప్లో 49 రూపీస్ నుంచి 80,000 వరకు ఉన్న ప్రతి కోర్స్ని మీ మీద 20% ఆఫర్ వస్తుంది. ప్రతి కోర్స్ మీద, ఈ కోర్స్ లేదు, ఆ కోర్స్ లేదు, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ప్రతి కోర్సు, టెస్ట్ సిరీస్, క్లాసెస్, ఏది కావాలంటే అది, మెటీరియల్ అన్నిటి మీద కూడా 20% ఆఫ్. సో మీరు అందరూ రేషనల్గా ఆలోచించి, ఎవరెవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీరు రేషనల్గా ఆలోచించి ఈ కోర్సెస్ తీసుకుంటారని ఆలోచిస్తున్నాను. సో ఈ ఆఫర్ అనేది మనకి December 31st వరకు వ్యాలిడ్.
ఈ ఆఫర్ అనేది మనకి December 31st వరకే వ్యాలిడ్ ఉంది. December 31st తర్వాత ఈ ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి మనం ముందే చెప్పేసాం కాబట్టి మనీ ఏదైనా ఉంటే అరేంజ్ చేసుకున్నప్పటికీ చేసుకొని కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ పిక్ చేస్తారు, మీకు నీట్గా స్మూత్గా గైడ్ చేస్తారు. లేదంటే LTX క్లాసెస్ యాప్ ఉంది కదా, యాప్ లోపల కూడా మీరు మొక్కతో ఏం కోర్స్ కావాలన్నా సరే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎవరు మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ ఇవి మెయిన్స్లో పర్స్పెక్టివ్స్ కింద మీరు వాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్, ఏ గ్రోయింగ్ షాడో ఓవర్ డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం. ఫస్ట్ థింగ్ దేని గురించి మాట్లాడుతున్నారంటే రీసెంట్గా సంచార్ సాథి యాప్ మీ అందరికీ తెలిసింది కదా, దాని గురించి ఆ పర్స్పెక్టివ్లో డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం అనే ఒక టర్మ్ ఇక్కడ ఎమర్జ్ అవుతుంది అన్నమాట. సో దాని గురించి మెయిన్స్ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాం. ఇది మీది ఆన్సర్ రైటింగ్లో ఒక పర్స్పెక్టివ్ కింద బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్, ఐఆర్కి సంబంధించి ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ లైక్ ద పోల్ స్టార్. మన యొక్క ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అదొక పోల్ స్టార్ లాగా అని ఎవరు చెప్తున్నారు? ప్రైమ్ మినిస్టర్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది ఏమంటాం మనం? ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ అంటాం. సో ఏ ఫ్రెండ్ ఇన్ బ్యాడ్ టైమ్స్ ఇస్ ఫ్రెండ్ అంటాం కదా, ఫ్రెండ్ ఇన్ గుడ్ టైమ్ అనేవాడు అందరూ మంచి కాలంలో అందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడు ఎవడైనా ఉంటారు. ఏ పర్స్పెక్టివ్లో ఏ టైంలోనైనా ఫ్రెండ్గా ఉండేవాడి ఫ్రెండ్ ఇన్ బ్యాడ్ టైమ్, ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాం అనమాట. సో అలాంటి ఒక ఫ్రెండ్ రష్యా అనమాట ఇండియాకి, రష్యాకి కూడా ఇండియా అనమాట. సో అందుకే ఏమన్నారు? ఫ్రెండ్షిప్ ఇస్ లైక్ పోల్ స్టార్ మన పిఎం అన్నారు. థర్డ్, చీపర్ లోన్స్ లైక్లీ యాజ్ రెపో రేట్ కట్ బై 25 basis points. సో రెపో రేట్ వల్ల మానిటరీ పాలసీ వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది, రెపో రేట్ తగ్గడం వల్ల, ప్రతిదీ కూడా నేను డిస్కస్ చేస్తాను. మీకు థర్డ్ క్వశ్చన్ లోపల, థర్డ్ ఎకానమీ ఆర్టికల్ లోపల మీకు ఇంకా డౌట్ ఉండదు. ఎకానమీ లోపల ఏ క్వశ్చన్ వచ్చినా దానికి సంబంధించి చేసేస్తారు మీరు. సో అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను. సో అందరు రెడీగా ఉండండి. ఫోర్త్, గవర్నమెంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్స్ పబ్లిక్ కమ్యూనికేషన్స్ ఫ్రేమ్వర్క్. సో గవర్నమెంట్ అనేది పబ్లిక్ కమ్యూనికేషన్స్ ఏదైతే జనాలకి ఇస్తుందో బయటికి, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయబోతుంది. గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఇది మీరు ఆన్సర్ రైటింగ్లో వాడుకోవచ్చు. డైరెక్ట్గా క్వశ్చన్స్ రాగానే ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్సర్ రైటింగ్ లోపల డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఫిఫ్త్, పాత్ పేవ్డ్ టు లింక్ ఇండియా స్కిల్ బేస్ విత్ రష్యాస్ డిమాండ్ ఫర్ లేబరర్స్. సో రష్యా లోపల తెలుసు కదా, యూఎస్ ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో శాంక్షన్స్ వేయడం వల్ల స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వెళ్ళట్లేదు. సో ఇండియా లోపల స్కిల్ బేస్ని మనం ఎక్కడ పంపిద్దాం అనుకుంటున్నాం? రష్యాకి. ఆ పర్స్పెక్టివ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో ఫిఫ్త్ ఆర్టికల్ ఇంపార్టెంట్. సిక్స్త్, ఢిల్లీ మాస్కో లుక్ టు రైజ్ ఆర్టిక్ అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. రష్యన్ మన పుతిన్ వచ్చారు కాబట్టి, వ్లాదిమిర్ పుతిన్ వచ్చారు కాబట్టి ప్రతిదీ కూడా రష్యా రిలేటెడ్ ఆర్టికల్సే ఉన్నాయి. సో అన్ని డైమెన్షన్స్ కవర్ చేసుకుంటే ఏదో ఒక డైమెన్షన్ క్వశ్చన్ రావచ్చు. మెయిన్గా ఆర్టిక్ అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్ మీద ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? ఇండియా అండ్ రష్యా. అండ్ సెవెంత్, ఇది కూడా ఎకానమీ ఆర్టికలే. థర్డ్ ఆర్టికల్ నుంచి సెవెంత్ ఆర్టికల్ నుంచి నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుంది, మీరు సాల్వ్ చేసేటట్టు నేను చూసుకుంటాను. ఆర్బీఐ టు కండక్ట్ ఓఎంఓ పర్చేసెస్. ఓఎంఓ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఆఫ్ 1 lakh crore G-Secs ఫర్ లిక్విడిటీ. ఇదేంటో మీకు తెలీదు, అదేంటో నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఎవరెవరికైతే ఎకానమీ రాదు, ఎకానమీ వచ్చిన వాళ్ళు హ్యాపీగా కూడా మీకు రివైజ్ అయినట్టు ఉంటుంది అనమాట. మీకు ఏదైనా కాన్సెప్చువల్ క్లారిటీలో ఇబ్బంది ఉన్నా సరే యూ కెన్ రివైజ్ అనమాట. ఈ 7 ఆర్టికల్స్ కూడా నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ హిందూ అనాలిసిస్ లోపల. ఈ 7 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాను. చాలా మందికి స్టార్టింగ్ లోపల ఏమేమి డిస్కస్ చేస్తున్నామో తెలుసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కవర్ చేశారా లేదా దానికి తగ్గట్టు కొంతమంది చూస్తుంటారు. దాని గురించి మనం ప్రతిసారి ఇండెక్స్ పేజ్ పెడుతూ ఉంటాం. నెక్స్ట్, మన బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్. సో మన ఎల్టెక్స్ని ప్రమోట్ చేసుకోవడం అవుతుంది కదా. సో బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏది? యూపీఎస్సీ ఇన్ఫినిటీలోనే ఉంది కదా. లైఫ్ లాంగ్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా మీకు ఇంటిగ్రేటెడ్గా దొరుకుతాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ, ఎవరెవరైతే యూపీఎస్సీ మెయిన్స్ రాశారో, ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ ఫ్యాకల్టీస్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్తో మీకు క్లాసెస్ చెప్పించబడుతుంది. నేను ఎన్వైర్న్మెంట్ చెప్పాను, పాలిటీ డీల్ చేస్తున్నాను. మీకు హిస్టరీ సార్ ఎవరైతే ఉన్నారో మన ప్రసాద్ సార్ ఏమంచి ఏన్షియంట్ అండ్ మిడివల్ డీల్ చేయబోతున్నారు. చక్రీ సార్ ఆర్ట్ అండ్ కల్చర్, మన సురేష్ సార్ ఎకానమీ, మీ ఫేవరెట్ సురేష్ సార్, ఇంకా మీ ఫేవరెట్ జాగ్రఫీ సార్ ప్రసాద్ సార్, ఇంకా డిఫరెంట్ ఫ్యాకల్టీ అని డిఫరెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేయబోతున్నారు. మీకు వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో అన్ని విధాలుగా బేస్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఏ టాపర్ వీడియో చూసినా ఎవరు చూసినా మీ మేడం మీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, సార్ మీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే ప్రతి ఒక్కరు ఒకటి చెప్తారు,
ఎన్సీఆర్టీస్. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ప్రీ రిక్విజిట్. అది ఎల్టీఎక్స్ క్లాసెస్ గమనించి ఏం చేసాం మనం, ఎన్సీఆర్టీస్ అన్నిట్లో ఏవైతే ఉన్నాయో లైన్ బై లైన్ మీకు ప్రతి ఎన్సీఆర్టీని మన యాప్ లోపల రికార్డెడ్ పొందుపరిచాం అనమాట. సో మీరు హ్యాపీగా ఎన్సీఆర్టీ పక్కన పెట్టుకోవడం, ఆ వీడియో చూసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే తెలియకుండా మీకు ఒక బేస్ పడిపోతుంది. చాలా వరకు సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీస్ నుంచి క్వశ్చన్ అడుగుతారు కాబట్టి చాలా మంది ఆస్పిరెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉంటున్నారో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు సపరేట్గా కూడా ఉంటుంది, కావాలంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక కుడి భుజం లాగా, కుడి చేయలాగా అనమాట. అంత ఇంపార్టెంట్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల. ఎవ్రీడే మార్నింగ్ హిందూ అనాలిసిస్, ద ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ నేను డీల్ చేస్తున్నాను. నాతో పాటు కార్తిక్ సార్ మిగతా కరెంట్ అఫైర్స్ యాప్లో డీల్ చేస్తున్నారు. మా ఇద్దరం కూడా మీకు ఆల్రౌండ్ ప్రిపరేషన్, కంటిన్యూస్ ఆల్రౌండ్ ప్రిపరేషన్, అన్ని పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ మేము డీల్ చేస్తున్నాం. మా వీడియోస్ కంటిన్యూస్గా మీరు 4-5 months నుంచి కవర్ చేస్తే మీ ప్రిపరేషన్ లోపల ఇంప్రూవ్మెంట్ మీకే తెలిసిపోద్ది కంపేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరెవరైతే 4 months కంటిన్యూస్గా హిందూ అనాలిసిస్ వినే ఉంటారో వాళ్ళ ప్రిపరేషన్లో చేంజ్ తెలిసే ఉంటుంది, నాకు తెలిసి ఇప్పటికీ జుడిషియస్గా విన్న వాళ్ళకి. నెక్స్ట్ సీసాట్ అనేది ఏంటి, చాలా మందికి భయం. ఎందుకంటే జిఎస్ పేపర్ 2 ఏదైతే ఉందో అందులోపల ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సీసెట్. ఇది కనుక పాస్ అవ్వకపోతే మనం ప్రిలిమ్స్ పేపర్ 1లో 150 వచ్చి 200 వచ్చినా సరే వేస్ట్. సో అది గమనించి మనం కోర్స్ లోపల ఇంక్లూడ్ చేస్తాం సీసెట్. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు 3 months కోర్స్, మీకు ప్రతి సమ్ము కూడా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పిస్తాం. సో సీసెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. అది కూడా మన కోర్సెస్లో ఉంది. అండ్ లాస్ట్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. లీడర్ బోర్డ్ ఉంటుంది, ఎవరు ఫస్ట్ వచ్చారు సెకండ్ వచ్చారో తెలుస్తుంది. తర్వాత లాస్ట్ లోపల ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అవుతుంటాయి. ప్రతి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఫ్యాకల్టీ ఇస్తారు, ఫ్యాకల్టీతోనే ఎక్స్ప్లెనేషన్స్ చేయిస్తాం. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో ఎవ్రీడే చక్రి సార్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఇంట్రోలో తప్పు ఉందా, బాడీలో తప్పు రాస్తున్నారా, కన్క్లూజన్లో ఇబ్బంది అవుతుందా, ప్రెజెంటేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్రతిదీ కూడా చెప్పి లాస్ట్ లోపల మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు, మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఎల్టీఎక్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సులు ఉంటాయి. నార్మల్గా అది 70,000. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ ద్వారా మీకు 56,000కే వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ చూస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి లైఫ్ టైం వ్యాలిడిటీ చాలా తక్కువ సార్లు వస్తుంది. ప్లీజ్ చూస్ దిస్ ఆపర్చునిటీ. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మన ఎల్టీఎక్స్ లోపల అన్ని కోర్సెస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. తెలుగు ఆస్పిరెంట్స్కి హెల్ప్ అయినట్టు ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ ఉంది. ఈ కోర్సెస్ గురించి ఏం తెలుసుకోవాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ప్రతి కోర్స్ డీటెయిల్స్ భారతి మ్యామ్ చెప్తారు. లేదంటే యూ కెన్ డౌన్లోడ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్, అక్కడ డైరెక్ట్గా కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్. సో ఎవరెవరైతే బోత్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో మీ గురించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్. ఇందులోపల బెనిఫిట్ ఏంటి, బోత్ ఏపీ తెలంగాణ లోపల జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి డిసెంబర్ ఆర్ జనవరి. ఇదైతే అందరికీ తెలిసిందే. ఏపీ లోపల ఎస్పెషల్లీ 900 వరకు గ్రూప్ 2 పోస్టులు, 250 వరకు గ్రూప్ 1 అంటున్నారు. సో ఇలాంటి ఒక మంచి బంపర్ ఆఫర్ చాలా తక్కువ టైమ్స్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ లోపల. ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలి. మెయిన్గా ఏపీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ చాలా పెద్ద సబ్జెక్ట్, సింపుల్గా కవర్ అవ్వవు, 3-4 నెలలు పట్టేస్తాయి. సో ముందుగా కోర్సెస్ తీసుకొని చదువుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్లో 80,000 ఉన్నది 64,000కి వచ్చేస్తుంది అనమాట బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్లో. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా చూస్ చేసుకోండి. మన ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది. ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్ విత్ డిజిటల్ బోర్డ్స్, లేదంటే యూ హ్యావ్ ఎల్టీఎక్స్ ఆన్లైన్ యాప్. సో ఫస్ట్, ఏ గ్రోయింగ్ షాడో ఓవర్ డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, ఏ గ్రోయింగ్ షాడో ఓవర్ డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం. సో దాని గురించి ఫస్ట్ చెప్తున్నా కదా. ద ఆర్టికల్ అనలైజెస్ ద సెంటర్స్ అటెంప్ట్ టు ప్రీ-మ్యాండేట్ సంచార్ సాథి. సో ఇప్పటివరకు ఎవరెవరైతే అనాలిసిస్ వినలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే న్యూస్ పేపర్ ఓపెన్ చేసాం సార్, మేము ఇప్పుడే ఫస్ట్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్లో హిందూ అనాలిసిస్ మీద ఓపెన్ చేసాం సార్ అనే వాళ్ళకి సంచార్ సాథి అనేది ఒక యాప్. సంచార్ సాథి అనేది ఏంటో ఒక యాప్. ఎవరిది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఈ యాప్ యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఈ యాప్ అనేది మీ ఫోన్ స్టోల్
స్టోల్ అయినప్పుడు, ఎవరైనా దొంగలాడినప్పుడు ఏమైనా చేసినప్పుడు బ్లాక్ చేయడానికి, లేకపోతే దాన్ని రికవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బికాస్ ఆఫ్ యూజింగ్ IMEI నెంబర్. ప్రతి ఫోన్కి ఏముంటుంది, IMEI నెంబర్ ఉంటుంది. సెకండ్, మీకు స్పామ్ కాల్స్, స్పామ్ ఇవన్నీ వస్తుంటాయి కదా, లైక్ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. వాటిలన్నింటినీ అంతరించడానికి, అరికట్టడానికి మనం ఒక యాప్ తీసుకొచ్చాం. దాని పేరేంటి, సంచార్ సాథి. బట్ ఇష్యూ ఏంటంటే ఈ యాప్ ఎప్పటి నుంచో ఉంది. ఈ యాప్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మేము 2-3 years నుంచి చూస్తున్నాం ప్రిపరేషన్ లోపల. బట్ ఇప్పుడు ఇది ఎందుకు ఫేమస్ అయిపోయిందంటే, రీసెంట్గా ఈ సంచార్ సాథి యాప్ని మార్చ్ 2026 నుంచి ప్రతి ఫోన్ లోపల ప్రీ ఇన్స్టాల్ చేయమన్నారు. ప్రీ ఇన్స్టాల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఫోన్ కొనుక్కోగానే గూగుల్ వస్తుందా లేదా, గూగుల్ ప్లే స్టోర్ వస్తుందా లేదా, మీరు దాన్ని డిలీట్ చేయడానికి అవ్వదు. అలాంటి యాప్ని ఏమంటాం మనం, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అంటాం అనమాట. వాటిని డిజేబుల్ చేయలేం, ఏం చేయలేం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంచార్ సాథి యాప్ని ఏం చేయమంది, పెట్టమని చెప్పింది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, కన్సెంట్, ప్రైవసీ. ఏంటి, టూ థింగ్స్ ఉంటాయి, కన్సెంట్, ప్రైవసీ. ఎందుకు, మనకి ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ కేఎస్ పొట్టస్వామి కేసులో ఇచ్చింది. సో ప్రతిదానికి ఎవరి యొక్క కన్సెంట్ ఉండాలి, మన కన్సెంట్ ఉండాలి, యాప్ ఎక్కించాలా లేదని. సో గవర్నమెంట్ యొక్క మూవ్ ఇలా ఉండడం వల్ల చాలా మంది సివిల్ సొసైటీస్ ఆన్లైన్లో వాటిల్లో ప్రొటెస్ట్ చేయడం, వాటిని బ్యాక్ ట్రాక్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏదైతే అది ఉందో ఆ ప్రీ ఇన్స్టాలేషన్ మార్చ్ 2026 నుంచి ఎక్కించాలన్నారు కదా, దాన్ని విత్డ్రా చేసిందంటే మేము ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చామో మార్చ్ 2026 నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు అని చెప్పింది అనమాట. సో ఇక్కడ ఈ పర్స్పెక్టివ్లో డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం అనే ఒక టాపిక్ అనేది సర్ఫేస్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమయ్యి ఉంటుంది కదా, ఇది కాంటెక్స్ట్. ఎగ్జామ్ లోపల ఈ సంచార్ సాథి ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు. అందుకోసం సంచార్ సాథి అంటే ఏంటో మనం ముందుగా చెప్పి అక్కడి నుంచి వెళ్తాం అనమాట డిస్కషన్ లోపలికి. ఎప్పుడైనా అట్లనే ఉంటుంది, ఒక ఇష్యూ నుంచి ఇంకొక ఇష్యూ లోపలికి వెళ్తాం. The article analyzes Centre's attempt to mandate pre-installation of Sanchar Sathi app on all smartphones and rapid rollback after public outcry. చెప్పా కదా, రీసెంట్గా మనందరం గొడవ చేయడం వల్ల దాన్ని వెనక్కి చేస్తారు. నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా చేశాను. ఈ మధ్య నేను యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నాను, ఇంపార్టెంట్వి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. 1 minute లోపల కంటెంట్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకోండి. Using this episode, authors argue that India is entering into an era of digital constitutionalism. మనం ఏ ఎరా లోపలికి వెళ్తున్నామంటే డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం అనే ఎరా లోపలికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ లోపల డైరెక్ట్గా క్వశ్చన్ పడ్డది అనుకోండి, మీరు దానికి సంచార్ సాథి లింక్ చేస్తే మీ అంత తోపు ఇంకెవడ ఉండడు. ఎందుకంటే ఇలాంటి టర్మినాలజీస్ అనేవి ఇక్కడే దొరుకుతాయి, న్యూస్ పేపర్లోనే దొరుకుతాయి. మనం అడ్వాన్స్డ్గా అవడానికి, ఎందుకంటే ఎవరెవరైతే ఆర్టికల్స్ రాస్తారో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో రైటర్స్, రీసెర్చర్స్ వీళ్ళు రాస్తున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ని కూడా వీళ్ళు చేంజ్ చేస్తారు. వేర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ బీయింగ్ టెస్టెడ్ బై డేటా కలెక్షన్. సో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, జస్టిస్, ఈ వాల్యూస్ అన్నీ కూడా దేని ద్వారా టెస్ట్ అవుతున్నాయి ఇప్పుడు, డేటా కలెక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ టెక్నాలజీస్ అంటే CCTVs అన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా ఏమవుతున్నాయి, ఈ వాల్యూస్ అన్నీ టెస్ట్ అవుతున్నాయి అనమాట. సో let's get into a detailed analysis. Then what is digital constitutionalism? So digital constitutionalism author చెప్పారు కదా, digital constitution అంటే ఏంటి, refers to a application of core constitutional principle. digital constitutionalism అంటే ఏంటి, ఫస్ట్ కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి, refers to application of core constitutional principles. ఏంటేమంటే లిబర్టీ, ఆర్టికల్ 19 లోపల గ్యారంటీ అయింది. డిగ్నిటీ, లిబర్టీ ఆర్టికల్ 19, డిగ్నిటీ ఆర్టికల్ 21, ప్రైవసీ 21, ఈక్వాలిటీ 14, నాన్ ఆర్బిట్రరీనెస్, స్టేట్ అనేది ఏంటి, ఆర్బిట్రరీగా ఉండకూడదు, అందరి పట్ల నిరపక్షపాతంగా ఉండాలి, దాన్ని ఏమంటాం ఈక్వాలిటీ. అండ్ అకౌంటబిలిటీ, తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే అందరూ కూడా అకౌంటబుల్ ఉండాలి వాళ్ళ యొక్క యాక్షన్స్కి. రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14 టు ద డిజిటల్ స్పియర్స్. ఏవైతే కాన్స్టిట్యూషనల్ యొక్క ప్రిన్సిపల్స్, లిబర్టీ, ఈక్వాలిటీ, ప్రైవసీ ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దేంతో మనం టెస్ట్ చేస్తాం, టు డిజిటల్ స్పియర్. దీన్ని మనం ఏమంటాం, డిజిటల్ కాన్స్టిట్యూషనిజం అంటాం. యాజ్ గవర్నెన్స్ బికమ్స్ డేటా డ్రివెన్. ఇప్పుడు గవర్నెన్స్ అనేది ఎట్లా అయిపోయింది, డేటా డ్రివెన్ అయిపోయింది. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఒకప్పుడు వెల్ఫేర్ పేమెంట్స్, పెన్షన్ ఇవన్నీ కావాలనుకుంటే మనం డైరెక్ట్గా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం. ఇప్పుడు ఏంటి, నో యువర్ కస్టమర్ చేస్తున్నారు, వెల్ఫేర్ డెలివరీ డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, క్రెడిట్ స్కోరింగ్, పొలిటికల్ ప్రొఫైలింగ్, ప్రతిదీ కూడా ఎలా అవుతుంది, డేటా డ్రివెన్. ఇప్పుడు డేటా లేకుండా ఏం జరగట్లేదు. డేటా ఏ బిజినెస్ చేయాలన్నా, మీరు ఏం స్టార్ట్ చేయాలన్నా డేటా కావాలి.
సిటిజన్స్ ఎవ్రీడే లైఫ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ మీడియేటెడ్ బై అల్గోరిథమిక్ అండ్ ప్లాట్ఫామ్స్. సో ప్రతి ఒక్క లైఫ్, మన యొక్క లైఫ్ అనేది అల్గోరిథమిక్ అండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, మీ అందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదో వాడుతూనే ఉంటారు, వాడకుండా ఎవరు ఉండరు. ఈ యూట్యూబ్ లోపలే చూస్తున్నారు కదా ఈ వీడియో. సో మీరు ఫుడ్ వీడియోస్ చూడండి, మీకు ఇన్స్టాగ్రామ్ అంతా మీ ఫుడ్ వీడియోస్ మీకు ఫ్లడ్ అవుతూ ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, బట్టల వీడియోస్ ఎక్కువ చూస్తారు, లేకపోతే మెహందీ వీడియోస్, డ్రాయింగ్ వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళకి ఆ వీడియోస్ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను క్రికెట్ వీడియోస్ ఎక్కువగా, ఈ ఏవైతే రేసింగ్ వీడియోస్ ఇలాంటివి ఇవి ఎక్కువ చూస్తుంటాను, నాకు అవి ఎక్కువ సజెస్ట్ చేస్తాయి, నా ఫీడ్ ఓపెన్ చేస్తాయి. సో అదే చెప్తున్నారు చూడండి, సిటిజన్స్ ఎవ్రీడే లైఫ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ మీడియేటెడ్ బై అల్గోరిథమిక్ అండ్ ప్లాట్ఫామ్స్ అండ్ నాట్ జస్ట్ ట్రెడిషనల్ స్టేట్ అథారిటీస్. మన లైఫ్ని ఈ ప్లాట్ఫామ్స్ అనేవి రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. అందుకే చెప్తున్నాను, వితౌట్ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ గార్డ్ రైల్స్ హ్యూమన్స్ రిస్క్ బీయింగ్ రెడ్యూస్డ్ టు డేటా పాయింట్స్. మనకి గనుక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లేకపోతే మనం సింప్లీ మియర్లీ ఏమైపోతాం, మనం సిటిజన్స్ అవ్వం, జస్ట్ డేటా. మనిషి అంటే ఏంటి, ఒక డేటా. ఏంటి మనిషి ఏం తింటాడు, ఒక డేటా. మనిషి ఏం చేస్తాడు, ఒక డేటా. ప్రతిదీ కూడా ఒక డేటా పాయింట్స్కి రెడ్యూస్ అయిపోతాం అండర్ ఒపేక్ సిస్టమ్స్ ఆఫ్ కంట్రోల్. సో అందుకోసమే డిజిటల్ కాన్స్టిట్యూషన్ గురించి అవుతుంది అనమాట. సో సంచార్ సాథి ఎపిసోడ్ యాజ్ అ వార్నింగ్ సైన్. ఈ సంచార్ సాథి అనే దాన్ని మనం ఎట్లా చూడాలి, యాజ్ అ వార్నింగ్ సైన్. గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ మ్యాండేటరీ ప్రీ ఇన్స్టాలేషన్ రైజ్డ్ కన్సర్న్స్ చెప్పే కదా, మార్చ్ 2026 నుంచి. అక్కడ ఏమేమి ఆప్షన్స్ అయి ఉన్నాయి, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, మనకు అడగలేదు, యాప్ ఎక్కించడం లేదు. నెక్స్ట్ అన్క్లియర్ డేటా రిటెన్షన్ అండ్ షేరింగ్. సో ఆ డేటాని ఏం చేస్తారు, మీరు ఎవరికి షేర్ చేస్తారు, అక్కడ ఎక్కడ కూడా దాని గురించి గవర్నమెంట్ మాట్లాడలేదు. పొటెన్షియల్ ఫర్ సర్వేలెన్స్ అండ్ ట్రాకింగ్. ఒకసారి మన ఫోన్లో ఎక్కించిన తర్వాత మన లొకేషన్ ట్రాక్ చేస్తే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో గవర్నమెంట్ చూస్తే, సో దాన్ని ఏమంటాం మనం, సర్వేలెన్స్ అండ్ ట్రాకింగ్. దీనివల్ల ఏమైంది, స్ట్రాంగ్ బ్యాక్లాష్ ఫ్రమ్ సివిల్ సొసైటీ అండ్ టెలికామ్ డివైస్ ఫర్మ్స్ ఇంక్లూడింగ్ యాపిల్. యాపిల్ అంటే ఏం తెలుసు కదా, యాపిల్ అంటే మీకు ప్రైవసీ. వాడు ఏంటి మీకు సేల్ చేయడు, ఏమంటాడు యాపిల్ అంటే ఏమంటాడు, మీకు ప్రైవసీతో కంపేర్ చేస్తాడు అనమాట. లెడ్ టు 48 hour రోల్ బ్యాక్ షోయింగ్ బోత్ ద వల్నరబిలిటీ ఆఫ్ సిటిజన్స్ రైట్స్ అండ్ పవర్ ఆఫ్ పబ్లిక్ స్క్రూటినీ. సో గవర్నమెంట్ అనేది ఇలా ఇంత పెద్ద గొడవ జరగడం వల్ల ఏమైంది, 48 hours లోపల ఆ డెసిషన్ని రోల్ బ్యాక్ చేసుకుంది. ఎందుకంటే మన దాంట్లోనే చూడండి, 2 షార్ట్స్, ఒక షార్ట్ సురేష్ సార్ చేశారు, సంచార్ సాథి నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి అన్నారు. నెక్స్ట్ 2 days తర్వాత వెంటనే నేనే చేయాల్సి వచ్చింది, ఎందుకు అది రోల్ బ్యాక్ చేస్తాం కాబట్టి. షోయింగ్ బోత్ ద వల్నరబిలిటీ ఆఫ్ సిటిజన్స్ రైట్ అండ్ పవర్ ఆఫ్ స్క్రూటినీ. The issue is framed not as a opposition to crime control but as objection to unchecked executive power and digital policy. ఇక్కడ మెయిన్గా దేని గురించి మాట్లాడుతున్నాను, ఆర్బిట్రరీనెస్. దాన్ని ఏమంటాం మనం, అన్చెక్డ్ ఎగ్జిక్యూటివ్ పవర్. గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి అన్లిమిటెడ్ పవర్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంత పవర్ ద్వారా ఏమవుతుంది, మన మీద, మన రైట్స్ మీద వీళ్ళు వచ్చేసి థ్రెటన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో చూడండి, ప్రైవసీ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ బట్ వీక్ ప్రొటెక్షన్ ఇన్ ప్రాక్టీస్. ప్రైవసీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏది అందులో చెప్పాం, సుప్రీం కోర్ట్ ఇన్ కేఎస్ పట్టుస్వామి కేసు జడ్జిమెంట్ ఏం చెప్పింది, రికగ్నైజ్ రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. మీ అందరికీ తెలిసింది, కేఎస్ పట్టుస్వామి కేసు యూస్ చేసి సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 21 లోపల రైట్ టు ప్రైవసీ వస్తుందని చెప్పింది. దెన్ ఆర్టికల్ 21 లోపల రైట్ టు ప్రైవసీ ఉందని చెప్పి ఏ కేసులో సుప్రీం కోర్టు ఎల్జీబీటీ కమ్యూనిటీస్, లెస్బియన్, గేస్ ఇలా అందరూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఓన్ సెక్షువల్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రైవసీ అని ఏ కేసు లోపల సెక్షన్ 377ని రెడ్ డౌన్ చేసింది. రెడ్ డౌన్ అంటే అందులో వాళ్ళు నచ్చిన పార్ట్నర్స్తో వాళ్ళు కలవచ్చు, ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పింది. ఏ కేసు లోపల, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, దీని బేస్ మీద రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనం ఏం తీసుకొచ్చాం, ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 తీసుకొచ్చాం. వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆపరేషనలైజ్ దిస్ బట్ అకార్డింగ్ టు ఆథర్స్ హ్యాస్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఏంటంటే బ్రాడ్ ఎగ్జంప్షన్స్ ఆఫ్ ది స్టేట్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ లోపల గవర్నమెంట్ ఎగ్జంప్షన్స్ ఎక్కువ గవర్నమెంట్ తీసుకోవచ్చు, ఏదైనా నేషనల్ సెక్యూరిటీ బేస్ మీద, నేషనల్ ఎమర్జెన్సీ బేస్ మీద తీసుకోవచ్చు ఎగ్జంప్షన్స్. వీక్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది, ఈ యాక్ట్ కింద మనం ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తాం, వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదు. లిమిటెడ్ రెమెడీస్ ఫర్ ఇండివిజువల్స్, ఎవరెవరైతే డేటా కలెక్ట్ చేస్తున్నామో మనకి లిమిటెడ్ లేవు. దస్ డేటా ప్రొటెక్షన్ రిమైన్స్ ఏ స్టాచ్యుటరీ కన్సెషన్ రాదర్ దెన్ ఎ రోబస్ట్ కాన్స్టిట్యూషనల్ షీల్డ్. సో మన డేటా ప్రొటెక్షన్ అనేది జస్ట్ ఒక లా ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది కానీ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయబడలేకపోతుంది. డేటాఫికేషన్ అండ్ ద ఎరోషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్సెంట్. ఇక్కడ 2 పదాలు వాడాడు, డేటాఫికేషన్ అండ్ ఎరోషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ కన్సెంట్. ఎవ్రీ సెక్టర్, ఇప్పుడు బ్యాంకింగ్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, టెలికామ్, జాబ్స్, సోషల్ మీడియా నౌ రన్స్ ఆన్ కంటిన్యూస్ డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ ప్రొఫైలింగ్. చెప్పే కదా, కంటిన్యూస్గా మీ డేటా తీసుకుంటారు. మీరు మార్నింగ్ లెగిసి ఆర్డర్ చేసుకున్నారు జొమాటో లోపల, మీకు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ పేస్ట్లు ఉంటాయి. మీరు అందులోపల కోల్గేట్ యూస్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా డేటా. తర్వాత మీరు ఎగ్జాంపుల్ మీరు సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశారు అంటే మనీష్కి సాంబార్ ఇడ్లీ ఇష్టం. ప్రతిది కంటిన్యూస్ డేటా ఎక్స్ట్రాక్షన్, ప్రొఫైలింగ్. కన్సెంట్ ఈజ్ ఆఫెన్ క్లిక్ త్రూ. సో ఇప్పుడు ప్రతి దాని దగ్గర ఏంటి, మీరు కన్సెంట్ కావాలి కానీ ఏం చెప్తారంటే యాప్ లోపలికి వెళ్ళాలంటే పక్కా కన్సెంట్ కావాలని మీరు చచ్చినట్టు ఇస్తున్నారు అనమాట. అండ్ ఇల్యూజనరీ, ఎందుకంటే మీరు కన్సెంట్ ఏదో ఇవ్వాలంటే ఇస్తున్నారు తప్ప నిజంగా మీ కన్సెంట్ తీసుకోవట్లేదు. with users having no real choice if they want to access essential services. సో దానివల్ల వాళ్ళు మనకు చాయిస్ లేకుండా పోతుంది అనమాట. ప్లాట్ఫామ్స్ అండ్ స్టేట్ సిస్టమ్స్ టుగెదర్ క్రియేట్ పర్మనెంట్ డిజిటల్ ట్రైల్స్ ఎనేబులింగ్ మానిటరింగ్ అండ్ నడ్జింగ్ ఆఫ్ సిటిజన్ బిహేవియర్. మన బిహేవియర్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. రిస్క్ ఆఫ్ సర్వేలెన్స్ టెక్నాలజీస్ ఇన్ పబ్లిక్ స్పేసెస్ ఏంటి, సీసీటీవీ నెట్వర్క్స్, బయోమెట్రిక్ సిస్టమ్స్, ఫేషియల్ రికగ్నిషన్, డిజియాత్ర తెలుసు కదా, ఎయిర్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళే యాప్, దాన్ని ఏమంటాం డిజియాత్ర. ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్స్ ఆర్ బీయింగ్ రొటీన్ ఇన్ సిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ హబ్స్. దీనివల్ల ఏమవుతుంది, సచ్ టూల్స్ కెన్ misIdentify people, especially minorities and vulnerables, leading to false suspicion. ఇప్పుడు ఎవడో టెర్రరిస్ట్ ఫేస్ నా ఫేస్తో కలిసింది అనుకోండి, నన్ను బుక్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఫాల్స్ సస్పిషన్, ఇంకా ఎక్స్క్లూజన్ ఆర్ క్రిమినలైజేషన్, నన్ను కూడా ఒక కేసు లోపల బుక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ద ఆర్టికల్ పాయింట్స్ టు గ్లోబల్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫేషియల్ రికగ్నిషన్ హ్యాస్ బిన్ రెస్ట్రిక్టెడ్ డ్యూ టు రేషియల్ బయాస్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి వెనకాల ఇవ్వాల్సిన కోడ్ మనమే ఇస్తాం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇవ్వాల్సిన కోడ్ ఏదైనా ఒక మిషన్ అనేది, ఏదైనా కంప్యూటర్స్ అనేది దీని మీద రన్ అవుతాయి. కోడ్ అనేది ఎవడిస్తాడు, ఒక మనిషి ఇస్తాడు. నేనే ఎగ్జాంపుల్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ పొట్టిగా ఉన్న వాళ్ళు నచ్చరు అనుకుందాం. సో నేను కోడ్ అనే దాంట్లో నేను తయారు చేసే కోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అది చేస్తాను అనమాట. పొట్టిగా ఉన్న వాళ్ళందరూ ఈ బిహేవియర్ లేకపోతే ఈ క్రైమ్స్ చేస్తానని. సో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, వాళ్ళ మీద బయాస్ చూపిస్తుంది కదా. అదే చెప్తున్నారు చూడండి. The article points to global example where recognition has been restricted due to racial biases. Societies లోపల racial biases ఉంటాయి. మన ఇండియన్ సొసైటీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ సిస్టమ్, కలర్, ఇన్ని బయాస్ ఉన్నప్పుడు similar concerns arise in India without comprehensive law surveillance. So algorithms now influence welfare targeting. సో వెల్ఫేర్ టార్గెటింగ్ కి, క్రెడిట్ స్కోరింగ్ కి, సిబిల్, సిరిల్ స్కోరింగ్ కి, స్కూల్ అడ్మిషన్స్, పోలీసింగ్, అన్నిటికి కూడా మనం ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. వెన్ ఫ్లాడ్ ఆర్ బయాస్డ్, ఒకవేళ అవి కనుక ఫ్లాడ్ గా ఉన్నాయి, ఈక్వల్ గా లేవనుకోండి, ప్రాబ్లం అవుతుంది. డెనై డిజర్వింగ్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ బెనిఫిట్స్, ఎవరికైతే నిజంగా వెల్ఫేర్ అవ్వాలో వాళ్ళకి వెళ్ళనివ్వవు. సెకండ్, యాంప్లిఫైడ్ డిస్క్రిమినేషన్. చెప్పా కదా, కోడ్ రాసినోడు కనుక ఏదైనా ఒక పర్టికులర్ గ్రూప్ నచ్చకపోతే ఇంకా డిస్క్రిమినేషన్ పెంచితే తప్ప తగ్గించవు. సైలెన్స్ సర్టెన్ వాయిసెస్ ఇన్ డిజిటల్ స్పేసెస్ లోపల కొన్ని వాయిసెస్ ఏం చేస్తే సైలెన్స్ చేంజ్ చేస్తాయి అనమాట. బికాస్ ది సిస్టమ్స్ ఆర్ ఒపేక్ అండ్ ఆఫెన్ ప్రొపరేటరీ, అఫెక్టెడ్ సిటిజన్స్ ఫైండ్ టు హార్డ్ ఛాలెంజ్ డెసిషన్స్. సో అందుకోసమే ఇవన్నీ ఈక్వాలిటీ, డ్యూ ప్రాసెస్ ఇవన్నీ వైలేట్ చేస్తాయి. డెమోక్రటిక్ డెఫిసిట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్, అది కూడా ప్రాబ్లం ఉంది. ఇండియా ల్యాక్స్ ఎ క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్. మన ఇండియా లోపల లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. సో అందుకోసం చెప్తున్నా కదా, స్టేట్ సర్వేలెన్స్ ఎంతవరకు చేయొచ్చు, ఇండిపెండెంట్ ఓవర్సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఇండిపెండెన్స్ లేదు, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నాయన్నమాట. పార్లమెంటరీ ఓవర్సైట్, పబ్లిక్ కన్సల్టేషన్ అండ్ జ్యుడిషియల్ వారెంట్స్ ఆఫెన్ ట్రైల్ బిహైండ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. పార్లమెంటు, జ్యుడిషియల్ ఓవర్సైట్ ఇవి కూడా లేవన్నమాట. సజెషన్స్ ఏంటి, స్ట్రాంగ్ డేటా అండ్ సర్వేలెన్స్ లాస్. ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ స్ట్రాంగ్ లాస్ కావాలన్నమాట. ఎనాక్ట్ కాంప్రిహెన్సివ్ సర్వేలెన్స్ లాస్ విత్ క్లియర్ లీగాలిటీ. మంచి ఫస్ట్ ఎవరెవరి రోల్ ఏంటంటే చెప్పాలి. నెసెసిటీ, ఎప్పుడెప్పుడు డేటా తీసుకోవచ్చు, అండ్ ప్రొపోర్షనాలిటీ టెస్ట్, అవసరం ఉంటేనే తీసుకోవాలి లేకపోతే లేదు. స్ట్రిక్ట్ లిమిట్స్ ఆన్ బల్క్ అండ్ అన్టార్గెటెడ్ సర్వేలెన్స్. సో పెద్ద గ్రూప్ టార్గెటింగ్ సర్వేలెన్స్ అనేవి చేయకూడదు. నెక్స్ట్, మేక్ ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రైట్స్ సెంట్రిక్. ఆ యాక్ట్ ఏదైతే ఉందో 2003లో వచ్చామో దాన్ని ఏం చేయాలి, రైట్ సెంట్రిక్. నారో స్టేట్ ఎగ్జామ్షన్స్ బ్రాడ్గా ఉన్నాయి, దాన్ని తగ్గించాలి. ఎన్ష్యూర్ ఇండిపెండెంట్ వెల్ రిసోర్స్డ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ. గ్యారంటీ ఎఫెక్టివ్ రైట్స్ టు నోటీస్, యాక్సెస్, కరెక్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ అండ్ మీనింగ్ఫుల్ రెవెన్యూ ఆఫ్ సిటిజన్స్. నా డేటా ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకునేది ఇవ్వాలి. నెక్స్ట్, అల్గోరిథమిక్ అకౌంటబిలిటీ. mandate impact assessment and audits for iris AI systems used in welfare policing and credit. ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ లోపల, పోలీసింగ్స్ లోపల యూజ్ చేస్తున్నామో వాటికి ఆడిట్స్ చేయండి. రిక్వైర్డ్ ట్రాన్స్పరెన్సీ అబౌట్ డేటా సోర్సెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి డేటా తీసుకుంటుంది, ఆ డేటా కనుక కల్తీ డేటా అయితే మొత్తం తేడా కొట్టేస్తుంది. లాజిక్ అండ్ ఎర్రర్ రేట్స్ ఎస్పెషల్లీ వెర్ డెసిషన్ సిగ్నిఫికెంట్లీ అఫెక్ట్స్ రైట్స్. ఎక్కడెక్కడైతే పీపుల్ యొక్క రైట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో అక్కడ ఇంకా బాగా స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ డెమోక్రటిక్ ఓవర్సైట్. Ensure parliamentary scrutiny of major digital policies and large surveillance projects. సో మన ఇండియాని ఏమంటాం మనం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3లో ఏం చెప్తుంది,
యూకామ్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. సో ఇండియా లోపల అందరూ కూడా లోక్సభకు మినిస్టర్స్ అనే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ కాబట్టి లార్జ్ సర్వేలెన్స్ ప్రాజెక్ట్స్ లోపల పార్లమెంట్ స్క్రూటినీ అనేది చాలా అవసరం. అండ్ లాస్ట్ అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆన్లైన్. ట్రీట్ డిజిటల్ గవర్నెన్స్ యాజ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. డిజిటల్ గవర్నెన్స్ దేంతో ట్రీట్ చేయాలి? కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. ఎనీ ఇంట్రూషన్ మస్ట్ సాటిస్ఫై టెస్ట్ ఆఫ్ లీగాలిటీ. ఫస్ట్ ఏదైనా లీగాలిటీ ఉండాలి. లెజిటిమేట్ ఏమంటే యాక్ట్ స్టేట్ యొక్క స్టేట్ అవసరమైతేనే చేయాలి. నెసెసిటీ అండ్ ప్రపోర్షనాలిటీ. ఈ పాయింట్ని మీరు ఆన్సర్ రైటింగ్ లోపల రాయండి. మీకు మార్క్స్ పడకపోతే నన్ను అడగండి. ట్రీట్ డిజిటల్ గవర్నెన్స్ యాజ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. ఎనీ ఇంట్రూషన్ మస్ట్ సాటిస్ఫై టెస్ట్ ఆఫ్ లీగాలిటీని టెస్ట్ చేయాలి, లెజిటిమేట్ ఏమిని టెస్ట్ చేయాలి, నెసెసిటీని టెస్ట్ చేయాలి, ప్రపోర్షనాలిటీని టెస్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ చేయాలి. కన్క్లూజన్ ఏం రాయొచ్చు? The author argues that India is witnessing a growing shadow over constitutionalism in the digital age. మన ఇండియా లోపల కాన్స్టిట్యూషనలిజం మీద ఏమవుతుంది? షాడో పడుతుంది అనమాట. వైల్ డిజిటల్ టూల్స్ కెన్ ఎన్హాన్స్ ఎఫిషియన్సీ. డిజిటల్ టూల్స్ వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది, అన్చెక్ డేటా ఎక్స్ట్రాక్షన్ సర్వేలెన్స్ జరుగుతుంది, అల్గోరిథమిక్ కంట్రోల్, హ్యాలోయింగ్ అవుట్, ఫండమెంటల్ రైట్స్. మెయిన్గా ఫండమెంటల్ రైట్స్. ఎందుకు వాటి ఫండమెంటల్ రైట్స్ అంటాం? ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఎనీ లా ఎనీ యాక్షన్ విచ్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ షాల్ నాట్ బి ఏ లా. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాలి. సేఫ్ గార్డింగ్ ప్రైవసీ, autonomy and equality. ఆన్లైన్ రిక్వైర్స్ నాట్ జస్ట్ బెటర్ టెక్నాలజీ బట్ స్ట్రాంగ్ లాస్ ఉండాలి, ఇండిపెండెంట్ అథారిటీస్ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ కల్చర్స్ దట్ ట్రీట్ సిటిజన్స్ యాజ్ రైట్ బేరర్స్ నాట్ మేర్ యాజ్ డేటా సబ్జెక్ట్స్. మనల్ని ఒక డేటా సబ్జెక్ట్స్ కాకుండా రైట్స్ బేరర్స్ కింద చూడాలన్నమాట. సో ఈ కంక్లూజన్ ఏదైతే ఉందో మీ ఆన్సర్లో పడితే యువర్ ఆన్సర్ విల్ బి అట్ నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ అడుగుతారో తెలియదు. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్. దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. Digital technologies have transformed governance in India, but without adequate constitutional safeguards, there is creating an infrastructure of surveillance and exclusion. So governance transform చేసింది, బట్ వాటికి సేఫ్ గార్డ్స్ లేకపోతే సర్వేలెన్స్ ఎక్స్క్లూజన్ అవుతుంది. డిస్కస్ విత్ రెఫరెన్స్ టు రీసెంట్ డిబేట్స్ ఆన్ డేటా ప్రొటెక్షన్ మ్యాండేటరీ యాప్స్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్స్ రీసెంట్ లోపల అడిగాడు కాబట్టి సంచార్ సాధ్యత మీరు రాయకుండా ముందుకెళ్ళలేరు. సో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, యూపీఎస్సీ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. ఏవేవైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో అట్లీస్ట్ వాటికి మోడల్ ఆన్సర్స్ మీరు రాయకపోతే చాట్ జీపీటీ యూజ్ చేసిన మోడల్ ఆన్సర్స్ని రెడీ చేసుకోండి. చాట్ జీపీటీ యూజ్ చేసుకుని ఆన్సర్ రాసుకోండి. నెక్స్ట్, ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ లైక్ ద పోల్ స్టార్. ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ని ఏమంటున్నారు? లైక్ ద పోల్ స్టార్. ఎవరు చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మన ఇండియాకి ఎవరు వచ్చారు? రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్. మీ అందరూ ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తూ ఉంటారు. ప్రోటోకాల్ని వైలేట్ చేసి కూడా వెళ్ళిపోయారు నరేంద్ర మోడీ అతను ఫ్లైట్ దిగ్గానే కళ్ళడానికి. అంటే దట్ షోస్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి మీ ఊరికి, మీ ఇంట్లో అంటారు లేదు ఎవరో ఒకరు తెచ్చేస్తారు, నువ్వు ఉండంటే మీరు ఏమంటారు? ఊరికమ్మా నా ఫ్రెండ్ వచ్చాడు నేను వెళ్ళి తీసుకుంటావని వెళ్ళిపోతారు. ఎందుకు? మీకు అంత ఇంపార్టెంట్. అలాగా నరేంద్ర మోడీ అతను రాగానే వెళ్ళిపోయారు ఆ ఫ్లైట్ దగ్గర. అంటే ది షోస్ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్. సో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ వచ్చారు కాబట్టి వాళ్ళ పేపర్ అంతా దాని గురించి ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అందుకోసం నేను అన్ని ఆర్టికల్స్ కూడా దానికి సంబంధించే పెట్టాను. One second. Context. During Russian President Vladimir Putin's 2-day visit to India, Prime Minister Narendra Modi described India-Russia friendships as స్టడీ లైక్ ద పోల్ స్టార్. ధ్రువ నక్షత్రం అంటారు. సో అట్లా కాన్స్టెంట్ ఏ దానికి మనం బెదరం అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా ఇద్దరం కూడా కలిసే ఉంటాం. ద విజిట్స్ ఆఫ్ రీఎఫర్మేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ టైస్. మన ఇద్దరికి ఎప్పటి నుంచో స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నాయి. 2+2 డైలాగ్ అంటారు అనమాట. 2+2 డైలాగ్ అంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వీరిద్దరు కూడా కలుస్తారు అటువైపు కౌంటర్ పార్ట్స్తో. ఎంఫసిస్ ఆన్ ఎనర్జీ. రష్యా నుంచి తెలుసు కదా, రీసెంట్గా కోవిడ్ తర్వాత ఈ వెస్టర్న్ శాంక్షన్స్, యుక్రెయిన్ వార్ తర్వాత మనం మ్యాక్సిమం ఆయిల్ అనేది రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్. మన కొందనకులం న్యూక్లియర్ ప్లాంట్ ఉంది కదా, అది మనం రష్యా టెక్నాలజీతోనే మనం చేస్తున్నాం అనమాట. అండ్ సైనింగ్ ఆఫ్ న్యూ ప్యాక్స్ ఆన్ ద మొబిలిటీ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ అండ్ ఎకనామిక్ కొలాబరేషన్. అన్నిటి గురించి కూడా సైన్ చేసాం. డీటెయిల్ అనాలిసిస్.
నేచర్ ఆఫ్ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఏమంటాం మనం, పిఎం మోడీ హైలైటెడ్ దట్ ద రిలేషన్షిప్ హ్యాస్ రిమైన్డ్ స్టేబుల్ ఓవర్ ఎ క్వార్టర్ ఆఫ్ ఎ సెంచరీ. సో సెంచరీ లోపల క్వార్టర్ ఆఫ్ ద టైం మన ఇద్దరు రిలేషన్షిప్స్ అనేవి బాగా స్టేబుల్గా ఉన్నాయి. డిస్పైట్ గ్లోబల్ క్రైసిస్ అండ్ జియో పొలిటికల్ చర్న్, ఎన్ని కష్టాలు వచ్చినా గ్లోబల్ లెవెల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా సరే వి బోత్ హ్యావ్ రిమైన్డ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అవర్ రిలేషన్షిప్ హ్యాస్ నవ్ విదర్డ్ అంటారు అనమాట. సో ఫారెన్ సెక్రటరీ ఎక్స్ప్లెయిన్ దాన్ని ఏమన్నారు, ధ్రువతార యాజ్ సింబలైజింగ్ సస్టైన్డ్, మన రిలేషన్షిప్స్ అలాంటిది సస్టైన్డ్, ప్రిడిక్టబుల్ అండ్ లాంగ్ టర్మ్ టైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ డల్గా ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసిపోద్ది మా ఫ్రెండ్ డల్గా ఉన్నాడంటే ఏం కారణమో మీకు తెలిసిపోద్ది, అడికి ఏం చేయాలో కూడా తెలిసిపోద్ది అనమాట. అందుకే ఉన్నాడు సస్టైన్డ్, ప్రెడిక్టబుల్ అండ్ లాంగ్ టర్మ్ టైస్. సో మన ఇద్దరి యొక్క రిలేషన్షిప్ అనేది సస్టైన్డ్, ప్రెడిక్టబుల్ అండ్ లాంగ్ టర్మ్ టైమ్స్. బోత్ లీడర్స్ ప్రొజెక్టెడ్ ద పార్ట్నర్షిప్ యాజ్ క్రైసిస్ రెసిలియంట్. రెండు లీడర్స్ కూడా ఏం చెప్పారు, పార్ట్నర్షిప్ని క్రైసిస్ రెసిలియంట్ అని కూడా చెప్పారనమాట. విత్ స్టాండింగ్ కోల్డ్ వార్ లెగసీస్, పోస్ట్ సోవియన్ ట్రాన్సిషన్ అండ్ కరెంట్ గ్రేట్ పవర్ రైవల్రీస్. ఎన్ని జరిగాయి, కోల్డ్ వార్ జరిగింది, కోల్డ్ వార్ తర్వాత పోస్ట్ సోవియట్ ట్రాన్సిషన్స్ ఏమంటాం, మన యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో డిసింటిగ్రేషన్ తర్వాత ప్రెసెంట్ ఎన్ని రైవల్రీస్ వచ్చినా సరే మన రిలేషన్షిప్ బాగుంది. ఎనర్జీ సెక్యూరిటీ యాజ్ అ స్ట్రాంగ్ పిల్లర్, చెప్పా కదా. మోడీ సిగ్నల్ దట్ డిస్పైట్ వెస్టర్న్ క్రిటిసిజం ఇండియా విల్ కంటిన్యూ ఎనర్జటైజ్ విత్ రష్యా. యుఎస్ ఏం చేయని, యూరోప్ ఏం చేయని, మేము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటాం. కాలింగ్ ఎనర్జీ కోఆపరేషన్ యాజ్ వైటల్ పిల్లర్. చెప్పా కదా, ఏ కంట్రీకి మధ్య రిలేషన్షిప్ అయినా సరే మనీ పరంగానే ఉంటుంది. అలాగే ఇండియా యొక్క ఎకానమీ మొత్తం ఆయిల్ డిపెండెంట్, ఎనర్జీ మీద డిపెండెంట్. అది ఎంత తక్కువకి వస్తే ఇండియన్ ఎకానమీ అంత స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ చీప్ రేట్కి వస్తే యూఎస్ ఏం చెప్పిన ఎవరేం చెప్పిన ఇండియా విందు. అందుకేం చెప్పింది పిఎం మోడీ సిగ్నల్ ద డిస్పైట్ వెస్టర్న్ క్రిటిసిజం ఇండియా విల్ కంటిన్యూ ఎనర్జటైజ్ విత్ రష్యా, కాలింగ్ ఎనర్జీ కోఆపరేషన్ వైటల్ పిల్లర్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో జాయింట్ statement underline cooperation in oil and gas, upstream and downstream. Next, oil refining and petrochemicals. India అనేది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇవే చేస్తుంది, రిఫైన్డ్ ప్రొడక్ట్స్. ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీస్, అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ నాలుగిట్ల లోపల కూడా కలబోతున్నారు అనమాట. దిస్ అలైన్స్ విత్ ఇండియా స్ట్రాటజీ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సింగ్. మన ఇండియా ఎప్పటి నుంచో చెప్తుంది, ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వలేం. ఈ స్ట్రాటజీతోనే మన లింకే ఉంటుంది అనమాట. అండ్ డిస్కంటిన్యూడ్ క్రూడ్ ఇంపోర్ట్స్ అమిడెస్ట్ గ్లోబల్ ప్రైస్ వాలటిలిటీ. సో ఇవన్నీ ప్రైస్ వాలటిలిటీ లోపల మన డైవర్సిఫికేషన్ లో రష్యాతో ఇంకా పెంచుకుందాం అనుకుంటున్నాం. ప్యాక్స్ టు ఫెసిలిటేట్ ఇండియన్ వర్కర్స్ ఇన్ రష్యా. చెప్పే కదా, ఇండియా అండ్ రష్యా సైన్ 2 అగ్రిమెంట్స్ టు ఎన్హాన్స్ మొబిలిటీ ఆఫ్ సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్ టు రష్యా. ఇప్పుడు రష్యా లోపల వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల వర్కర్స్ లేరు, అక్కడ ఏం ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలన్నా ఏం కావాలి, వర్కర్స్ కావాలి. సో అందుకోసం ఇండియా ఏం చెప్పింది, మా దగ్గర ఏముంది, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంది. సో ఇండియా లోపల స్కిల్లింగ్ గురించి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసాం, పేరేంటి చెప్తున్నాను, పిఎం కౌశల్ వికాస్ యోజన. ప్రతిదానికి నేను స్కీమ్తో లింక్ చేస్తాను. ఎందుకు, మన యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ లోపల మనం ఎగ్జాంపుల్సే మన ఆన్సర్ని డిసైడ్ చేస్తాయి. మన ఎగ్జాంపుల్సే మన ఆన్సర్ని డిసైడ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బీ రెడీ అనమాట. సో మనం ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా ఇంకా స్కిల్ ఇండియా మిషన్ ఈ రెండు మిషన్స్ ద్వారా ఏం చేస్తున్నాం, మనం స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. దీని ద్వారా మనం ఏం క్రియేట్ చేసాం, ఒక స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం, మనం ఒక స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేసాం. అది మనం ఏం చెప్పాం, రష్యాకి పంపిస్తామని చెప్పాం అనమాట. రష్యా విల్ increasingly utilize India's strength in this category, adding dynamism to economic ties. So and offering employment avenues for Indian youth. India లోపల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, 3.3%. ఈ ఇండియన్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి రష్యా హెల్ప్ అవుతుంది. అందుకే రష్యా విల్ ఇంక్రీజింగ్ యూటిలైజ్ ఇండియన్ స్ట్రెంత్. సో మన యొక్క ఇండియన్ యూత్ ఏదైతే ఉందో స్కిల్ యూస్ చేసి వాళ్ళు డెవలప్ అవుతారు ఇన్ దిస్ కేటగిరీ, యాడింగ్ డైనమిజం టు ఎకనామిక్ టైస్. దిస్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇండియాస్ అటెంప్ట్ టు పొజిషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ హబ్. ఇండియా అనేది ఎట్లా తయారు చేసుకుందాం అనుకుంటుంది, గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ హబ్, నాట్ జస్ట్ ఎ మార్కెట్. దీనికి కాంటెక్స్ట్ చెప్తే చూడండి, డెవలప్డ్ కంట్రీస్లో ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్. డెవలప్డ్ కంట్రీస్లో ప్రాబ్లం ఏంటి, ఓల్డ్ ఏజ్ పాపులేషన్. ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ వల్ల వాళ్ళ దగ్గర డిపెండెంట్ ఎకానమీ పెరిగిపోయింది. దాన్ని ఏమంటాం మనం, సిల్వర్ ఎకానమీ అంటాం. ఓల్డ్ ఏజ్ ఎకానమీని ఏమంటాం, సిల్వర్ ఎకానమీ. సో అందుకోసం
ఇండియా లోపల ఏముంది, డెమోగ్రఫిక్ డివిడెండ్. more than 60% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్ అనమాట. వీళ్ళకి మనం స్కిల్స్ ఇచ్చేసి మనం ఇండియాని ఎట్లా పొజిషన్ చేసుకుందాం అనుకుంటున్నాం, గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ హబ్. ఇండియాని ఎట్లా పొజిషన్ చేసుకుందాం అనుకుంటున్నాం, గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ హబ్ కింద చేసుకుందాం అనమాట. సో చేసుకుని అన్ని కంట్రీస్కి మనం రిసోర్స్ ఇవ్వబోతున్నాం. అండ్ నెక్స్ట్ 1 సెకండ్, న్యూక్లియర్ అండ్ హై టెక్నాలజీ కొలాబరేషన్. చెప్పా కదా, ప్రెసిడెంట్ పుటిన్ హైలైటింగ్ ద కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాజ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ ది ఇండియా. సో ఈ కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి టెక్నాలజీ అనేది రష్యా హెల్ప్ చేసింది అనమాట. సో అదే ప్రెసిడెంట్ పుతిన్ హైలైటెడ్ ద కుందన్కులం ప్లాంట్ యాజ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ ఇండియా అండ్ రీఎఫర్మ్డ్ లాంగ్ టర్మ్ న్యూక్లియర్ కోఆపరేషన్. ఇంకా లాంగ్ టర్మ్ లోపల న్యూక్లియర్ కోఆపరేషన్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. రష్యా ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ టు కొలాబరేట్ ఆన్ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్. మనం 2024-25 బడ్జెట్ లోపల ఇంట్రడ్యూస్ చేసాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏం లేవు, 300 మెగావాట్స్ కన్నా తక్కువ ఉండే న్యూక్లియర్ రియాక్టర్స్ ఏమంటాం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఇవి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సపోర్టింగ్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూయల్ని క్లీన్ ఎనర్జీ లోపల వేస్తారనమాట. Nuclear cooperation reinforces Russia's role as technology partner, not merely supplier of raw energy. సో న్యూక్లియర్ కోఆపరేషన్ ద్వారా ఏం అర్థమవుతుంది, రష్యా అనేది ఓన్లీ మనకు ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై కాదు, ఒక టెక్నాలజీ పార్ట్నర్ కింద కూడా చూపిస్తుంది. అండ్ లాస్ట్, స్ట్రాటజిక్ అటానమీ అండ్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి, ఇండియాకి అవసరమైతే యుఎస్తో ఉంటుంది, యుఎస్ నుంచి ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు యుఎస్తో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా యుఎస్తో ఎంత బాగా జరిగిందో, ఇండియా మన ప్రెసిడెంట్ యుఎస్కి వెళ్ళినప్పుడు ట్రంప్ ఎంత మంచిగా అయిపోయాడో తెలుసు. సో ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కలిసి ఉన్నారు. సో దీన్ని ఏమంటాం మనం, స్ట్రాటజిక్ అటానమీ అంటాం అన్నమాట. మనం ఏ పవర్ బ్లాక్కి దగ్గర ఉన్నాం, రష్యాకి యుఎస్కి పడట్లేదు, అయినా ఇండియా ఇద్దరితో బాగానే ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అనేది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, సావరానిటీ. ఏ ప్రిన్సిపల్ రిఫ్లెక్ట్ చేస్తుంది, సావరానిటీ. మన ఫారెన్ పాలసీ అనేది ఇండిపెండెంట్ అనమాట, ఎవరి మీద డిపెండెంట్ కాదు. బోత్ సైడ్స్ ప్రొజెక్టెడ్ దెమ్సెల్వ్స్ యాజ్ కంట్రీస్ ఫాలోయింగ్ ఏ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అంటే మేము ఎవరి మీద డిపెండెంట్ కాదు, ఎయిమ్డ్ ఎట్ మోర్ జస్ట్ అండ్ డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్. వీళ్ళిద్దరికి ఏం కావాలంటే డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్. ఇండియా మెయింటైన్ ఇట్స్ బ్యాలెన్స్డ్ స్టాండ్స్ ఆన్ యుక్రెయిన్. యుక్రెయిన్ మీద ఇండియా ఏం చెప్పింది, ఎప్పుడు కూడా ఇండియా ఒకటే చెప్పింది అనమాట, నీడ్ ఫర్ డైలాగ్ అండ్ పీస్ఫుల్ రెజల్యూషన్. ఇండియా ఒకటే చెప్తుంది, ఎంత పెద్ద గొడవ అవని ఏమవని మాట్లాడుకుంటే తేలిపోద్ది, ఎంత పెద్ద గొడవ అవని ఏమవని మాట్లాడుకుంటే తేలిపోద్ది, అదే చెప్తుంది అనమాట. నీడ్ ఫర్ డైలాగ్ అండ్ పీస్ఫుల్ రెజల్యూషన్ వైల్ నాట్ రప్చరింగ్ టైస్ విత్ రష్యా. ఫర్ ఇండియా, డీపెనింగ్ టైస్ విత్ రష్యా వైల్ ఎంగేజింగ్ వెస్ట్ రిఫ్లెక్ట్స్ మల్టీ అలైన్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఎకానమీ. అండ్ సెక్టోరల్ ఎకనామిక్ అండ్ సెక్టోరల్ ఎంఓయూస్. 16 ఎంఓయూస్ సైన్ చేసుకున్నాం. మెయిన్గా ఏంటి, మొబిలిటీ ఆఫ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఫెర్టిలైజర్ సప్లై అండ్ కోఆపరేషన్, మీడియా కొలాబరేషన్, అకాడమిక్ రీసెర్చ్ పార్ట్నర్షిప్ అండ్ అదర్ ఎకనామిక్ లింకేజెస్. అన్నిటి లోపల కూడా మనం ఏం సైన్ చేసుకున్నాం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దిస్ సీక్ టు బ్రాడన్ టైస్ బియాండ్ డిఫెన్స్ టు ట్రేడ్, అగ్రికల్చర్ ఇన్పుట్స్ అండ్ నాలెడ్జ్ సెక్టర్స్. ఓన్లీ డిఫెన్స్ నుంచే కాదు, అక్కడి నుంచి ట్రేడ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అగ్రికల్చర్, నాలెడ్జ్ సెక్టర్, పార్ట్లీ కాంపన్సేటింగ్ ఫర్ రెడ్యూస్డ్ డిపెండెన్స్ అండ్ వెస్టర్న్ శాంక్షన్స్ కన్సర్న్. చెప్పే కదా, రష్యాకి ఇప్పుడు ఇండియా ఎందుకు అవసరం, వెస్టర్న్ నుంచి శాంక్షన్స్ అయ్యాయి కాబట్టి ప్రతి దగ్గర నుంచి ఇండియా అవసరం. సో అందుకోసం మన రష్యా కూడా తన యొక్క ఎంఫసిస్ని ఎవరి మీద తీసుకొచ్చింది, ఇండియా మీదకి వచ్చింది. అందుకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఒక స్టేట్మెంట్ ఉంటుంది, నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లోపల ఎప్పుడు కూడా దెర్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ నీడ్స్. మనకు ఎవరితో అవసరమైతే వాళ్ళతోనే ఉంటాం. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, ఇండియా రష్యా రిలేషన్స్ ఆర్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ టైమ్ టెస్టెడ్ అండ్ రెసిలియంట్. ఇండియా రష్యా రిలేషన్స్ ఏం చెప్పారు, టైమ్ టెస్టెడ్ అండ్ రెసిలియంట్ అన్నారు. చెప్పారు కదా ఇందాక, టర్మ్ యూస్ చేసే కదా టైమ్ టెస్టెడ్ అండ్ రెసిలియంట్ అంటారు. యట్ దే ఫేస్ న్యూ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఇన్ ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్. ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్లో ఛాలెంజెస్ ఏంటి, వెస్టర్న్ శాంక్షన్స్. Critically examine the statement in the light of recent developments in energy cooperation, defense ties and labor mobility. ఎవరెవరైతే రష్యన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఈ డెవలప్మెంట్ జరిగాయని తెలియకపోతే వాళ్ళ ఆన్సర్ రాయలేదు. అందుకోసం చెప్తున్నా కదా, మెయిన్గా పిఎస్ఐఆర్ ఆస్పిరెంట్స్ చాలామంది పిఎస్ఐఆర్ ఆప్షన్లు తీసుకొని ఉన్నారు. మీ అందరూ కూడా డైలీ న్యూస్ పేపర్ చదివేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అప్డేట్ అవ్వకపోతే దొరికిపోతారు.
నాకు 2 సార్లు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ పేపర్ ఎత్తేసింది అనమాట. సో అందుకోసం మీకు ముందే చెప్తున్నా, పిఎస్ఐ ఆస్పిరెంట్ స్టాటిక్ అండ్ డైనమిజం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. స్టాటిక్ ఎలాగో కంప్లీట్ అవుతుంది, డైనమిజం చేతిలో లేకపోతే దొరికిపోతాం. సో ఈ క్వశ్చన్ని రేషనల్ అప్రోచ్ లోపల రాయొచ్చు. టైం టెస్టెడ్ రిలేషన్షిప్ 1971 ఏదైతే బంగ్లాదేశ్ వార్ ఉందో అప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేశారు? పాకిస్తాన్ బంగ్లాదేశ్ వార్ని డైరెక్ట్గా ఎవరు హెల్ప్ చేశారు? మనకి రష్యా హెల్ప్ చేసింది, తన యొక్క షిప్స్ని పంపించి అన్నీ చేసేసి. సో అప్పటి నుంచి మన రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వెదర్ అవ్వలేదు అనమాట. సో అందుకోసం మన రిలేషన్షిప్ని ఏమంటాం? టైం టెస్టెడ్ రిలేషన్షిప్ అంటాం. సో దానికి ఇప్పుడు ప్రెసెంట్ గ్లోబల్ ఆర్డర్ ఏంటందో చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను గ్లోబల్ ఆర్డర్ ఏముందో అన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరెవరైతే నా అనాలిసిస్ కంటిన్యూస్ వింటున్నారో వాళ్ళకి అసలు ప్రాబ్లమే ఉండదు, క్వశ్చన్స్ కూడా ఈజీగా వస్తుంటాయి. నెక్స్ట్, చీపర్ లోన్స్. One second. Yeah, cheaper loans likely as repo rates cut by 25 basis points. సో మీకు సింపుల్గా ఒకటి చెప్పేస్తాను. మానిటరీ పాలసీ, మానిటరీ పాలసీ మానిటరీ పాలసీ అంటే ఏంటి? పాలసీ ఆఫ్ ఆర్బీఐ. పాలసీ ఆఫ్ ఆర్బీఐని ఏమంటాం? మానిటరీ పాలసీ అంటాం. మానిటరీ పాలసీ కంటూ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చెప్పగలను, దాన్ని దాటి చెప్పలేను. సెకండ్, ఇన్ఫ్లేషన్, టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. మానిటరీ పాలసీకి 2 ఎయిమ్స్ ఉంటాయండి. ఒకటి ఎకనామిక్ గ్రోత్, సెకండ్ ఇన్ఫ్లేషన్. ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలంటే జీడిపిని ఇంక్రీజ్ చేయాలి. ఇంకొకటి ఇన్ఫ్లేషన్ని, అదే ఇంక్రీజ్ ఇన్ ప్రైజ్ని డిక్రీజ్ చేయాలి. ఎందుకంటే ప్రైస్ పెరిగితే ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోద్ది అనమాట. సో అందుకోసం ఆర్బీఐ హ్యాస్ మానిటరీ పాలసీ. అందులోపల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఏముంటాయి ఆర్బీఐ దగ్గర? ఇన్స్ట్రుమెంట్స్ లోపల మెయిన్ ఇన్స్ట్రుమెంట్ రెపో. మెయిన్ ఇన్స్ట్రుమెంట్ని ఏమంటాం? రెపో. రెపో ఫుల్ ఫామ్ ఏంటి? రీపర్చేసింగ్ ఆప్షన్. రెపో అంటే ఏంటి? రీపర్చేసింగ్ ఆప్షన్. రెపో రేట్ లోపల ఏమీ లేదు. రెపో రేట్ లోపల ఒకవైపు ఆర్బీఐ ఉంటుంది, ఇంకోవైపు బ్యాంక్స్ ఉంటారు. చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను. ఆర్బీఐ బ్యాంక్స్కి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చినందుకు బ్యాంక్స్ ఏదో పెట్టాలి కదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడతారు. బ్యాంక్స్ ఏం పెట్టాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెడతారు అనమాట. సో ఆర్బీఐ ఏమేస్తుంది? ఇక్కడ లిటరల్లీ అప్పిస్తుంది. ఎవరికి? బ్యాంక్స్కి. గవర్నమెంట్స్ ఏం పెడుతున్నారు తాకట్టు కింద? జీసెక్. సో ఆర్బీఐ బ్యాంక్స్కి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బుల మీద ఏం ఛార్జ్ చేస్తుంది? ఐఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్. మీరే నార్మల్గా ఆలోచించండి, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు ఇస్తే మీరు ఎక్కువ తీసుకుంటారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు ఇస్తే ఎక్కువ తీసుకుంటారు. సో యాజ్ ఎ రేషనల్ పర్సన్ మీరు ఏం చెప్తారు? సరే మాకు ఎంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే మేము అంత ఎక్కువ డబ్బులు తీసుకుంటాం. సేమ్ ఆర్బీఐ కూడా అంతే. ఎకానమీ లోపల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తుంది. ఎక్కువగా జనాలు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, దీనివల్ల డిమాండ్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ని పెంచేస్తుంది. ఒకవేళ ఎకానమీ లోపల ఇన్ఫ్లేషన్ లేదు, గ్రోత్ని ప్రమోట్ చేయాలి, జీడిపి ప్రమోట్ చేయాలంటే జనాలు ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా, అప్పుడు ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు బ్యాంక్స్ దగ్గర డబ్బులు వెళ్తే బ్యాంక్స్ అనేవాళ్ళు మనకి చీప్ లోన్స్కి లోన్ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎకనామిక్ యాక్టివిటీని ప్రమోట్ చేసుకుంటాం. సో ఆర్బీఐ ఏం చేసిందండి? ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పింది? చీపర్ లోన్స్ లైక్లీ యాజ్ రెపో రేట్ కట్ బై 25 basis points. సో మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్పాను నేను? ఈ స్టోరీ చెప్తే మీకు చాలా అంటే చాలా నీట్గా కట్ అయిపోద్ది. ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చాడు చూడండి. 2015లో ఎంత ఉండేది రెపో రేటు? 7.7. 2016కి వచ్చినట్టుకి ఎంత? 17కి వచ్చినట్టుకి 6కి వచ్చింది. 2020కి వచ్చినట్టుకి చీప్ 4%కి ఇచ్చారు. తర్వాత 2023కి వచ్చినట్టుకి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది 6.5. అక్కడి నుంచి లిటరల్లీ 1.5 year లిటరల్లీ 6.5 ఉంచారు. అలాగే ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? 5.25. December 5th 2025కి అంతా 5.25. ఈ
మ్యాప్ ఏదైతే ఉందో ఈ చార్ట్ ఏదైతే ఉందో ఈ చార్ట్ వేసుకొని పెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లోపల డైరెక్ట్గా మీరు ఇన్ఫ్లేషన్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్ వస్తే పెట్టవచ్చు. ఫస్ట్ ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్ ఏం రావచ్చు? నేను యూపీఎస్సీ విధంగా ఎప్పుడు ఆలోచిస్తానండి. న్యూస్ పేపర్ని ఎప్పుడు కూడా నేను యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోనే చదువుకుంటా. నాకు క్వశ్చన్ ఎట్లా రావచ్చు ఈ ఎగ్జామ్ లోపల అయితే డిసెంబర్ 2025 యొక్క ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ రెపో రేట్ ఎంత అని అడగడు. సో అదొక వేస్ట్ క్వశ్చన్. మీరు మన పర్స్పెక్టివ్లో చదవకూడదు. ఈ 5.25 6.25. సో ఫస్ట్ యూపీఎస్సీలో ఏ క్వశ్చన్స్ వస్తే, ఎగ్జాంపుల్ మీరే ఈ చార్ట్ చూసారు. యూపీఎస్సీలో ఏమడుగుతాడంటే సిన్స్ పాస్ట్ 5 ఇయర్స్ నుంచి రెపో రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంది అంటున్నాడు. చూడండి, 2025లో 5 ఉంది, 2023లో 6 ఉంది, 2020 లోపల 4 ఉంది. కాన్స్టెంట్ ఉందా? కాన్స్టెంట్ లేదు. సో కాన్స్టెంట్ అని అన్నాడంటే రాంగ్ అయిపోద్ది. ఫస్ట్ ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అందుకే చెప్తున్నా. నెక్స్ట్, రెపో రేట్ కంటిన్యూస్లీ డిక్రీజింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 ఇయర్స్ అన్నాడు. రెపో రేట్ అనేది కంటిన్యూస్లీ డిక్రీజింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 ఇయర్స్ అన్నాడు. చూడండి, 2020లో ఎంత ఉన్నది? 4. 2023లో ఎంత ఉంది? 6. 2025లో ఎంత ఉంది? మళ్ళీ 5. అంటే 2020 నుంచి పెరిగింది 6.5కి. అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది? మెల్లగా అలా కాన్స్టెంట్గా ఉండి తర్వాత తగ్గింది. సో పాస్ట్ 5 ఇయర్స్ నుంచి తగ్గడం అంటే ఏంటి? 4 తర్వాత 3 అవడం, 3 తర్వాత 2 అవడం. అలా జరగలేదు కదా. డిక్రీజింగ్ అనే స్టేట్మెంట్ కూడా, ఫాస్ట్ 5 ఇయర్స్ మీద డిక్రీజింగ్ అనే స్టేట్మెంట్ కూడా ఏమైపోద్ది? రాంగ్ అయిపోద్ది. థర్డ్, కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ అన్నాడు అనుకోండి. కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ అంటే ఏంటి? పెరగడం. 2020లో ఎంత ఉంది? 4. తర్వాత 2023కి ఎంత అయింది? కాన్స్టెంట్గా పెరిగింది. బట్ అక్కడి నుంచి ఏమైంది? కాన్స్టెంట్గా ఉండి తగ్గడం స్టార్ట్ అయింది. ఇంక్రీజింగ్ అనే స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది. సో కాన్స్టెంట్గా లేదు ఇన్ఫ్లేషన్, అలానే తగ్గట్లేదు పాస్ట్ 5 ఇయర్స్ నుంచి, అలానే పెరగట్లేదు, ఫ్లక్చుయేట్ అవుతుంది. 2020లో 4 ఉంది, తర్వాత 2023కి 6.5 అయింది, అలాగే ఇప్పుడు 5.25 పడిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో వస్తాయి. మీకు ఎగ్జామ్లో బొమ్మ పడిపోద్ది. తెలియని కూడా తెలీదు. ఏంటి ఎంత దారుణంగా ఉంది, ఎగ్జామ్లో మీరు టెన్షన్ పడిపోతారు. ఏంటి మనకేంటి ఇలాగైపోయింది అనుకుంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఎన్నో క్వశ్చన్ పేపర్స్ చూశాను. నా యొక్క అనాలిసిస్ బట్టి మీకు చెప్తున్నా. సో చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1 సెకండ్. ఇలా ఎవరు అనాలిసిస్ ప్రొవైడ్ చేయరు. ఏముంది, మహా అయితే చదివేసి వెళ్ళిపోతారు. మీకోసం 5% ఉంది, దీనివల్ల ఏమవుతుంది? చీప్ లోన్స్ అంటారు. అది మన అనాలిసిస్ కాదు. మీ మనీ సార్ అలాంటి కాదు. మీ గురించి ఆలోచించి, నా ప్రిపరేషన్ అలా నేను ఎలా ఆలోచిస్తాను మీకు అదే చెప్తున్నా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ యునానిమస్లీ డిసైడెడ్ టు కట్ ద పాలసీ రెపో రేట్ బై 25 basis points. ఏం లేదు, 1% బేసిస్ పాయింట్లో 1% పాయింట్స్లో 100 basis points ఉంటాయండి. సో ఆడేం చెప్పాడు? 25 basis points తగ్గించారంటే 0.25% తగ్గించారు. ఎవరెవరికైతే మ్యాథ్స్ రాదో మీ గురించి. 25 basis points తగ్గించారంటే దాని అర్థం ఏంటి? 0.25% తగ్గించారు. అంతే, సింపుల్గా. మ్యాథ్స్ రాని వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ గురించి పెద్ద ప్రాబ్లం లేదు, రాని వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ has unanimously decided to cut the policy repo rate by 25 basis points to 5 with immediate effect. The move comes amid strong GDP growth and very low inflation. ఇప్పుడు ఎకానమీ లోపల ఇన్ఫ్లేషన్ లేదు. సో అందుకోసం జీడిపి గ్రోత్ కావాలి కాబట్టి క్రియేటింగ్ స్పేస్ ఫర్ మానిటరీ ఈజింగ్ అండ్ మనీ బ్యాంకింగ్ లోన్స్ టు బికమ్ చీపర్. ఇప్పుడు ఎకానమీ లోపల ఇన్ఫ్లేషన్ లేదు, అన్నిటికంటే లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇలాంటి టైం లోపల గ్రోత్ ప్రమోట్ చేయాలి. అందుకోసం డెసిషన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ ఏంటి? పాలసీ రెపో రేట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 5.5% to 5.25%. చెప్పా కదా, 25 basis point అంటే 0.25%. స్టాన్స్ ఏంటి? ఎంపీసీ హ్యాస్ రిటైన్డ్ న్యూట్రల్ స్టాన్స్. ఎకానమీ మీద ఏ స్టాన్స్ పెట్టారు? న్యూట్రల్. పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, న్యూట్రల్ స్టాన్స్, సిగ్నలింగ్ దట్ ఫ్యూచర్ రేట్ మూవ్స్ విల్ డిపెండ్ ఆన్ ఇన్కమింగ్ డేటా. న్యూట్రల్ స్టాన్స్ అంటే అటువైపు నెక్స్ట్ మళ్ళీ రేట్ పెంచుతామని చెప్పలేదు, తగ్గిస్తామని చెప్పలేదు. దేని మీద డిపెండ్ అవుతుంది? నెక్స్ట్ వచ్చే డేటా ప్రకారం మా యొక్క యాక్షన్ ఉంటుందని చెప్పారనమాట. కల్మినేటివ్ కట్స్ ఏంటి? మన ఇప్పుడు ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. తర్వాత సంజయ్ మల్హోత్రా వచ్చిన తర్వాత రెపో రేట్ హ్యాస్ బిన్ కట్ బై 125 basis points అంటే 1.25%. ముందు ఎంత ఉండేది ఇన్ఫ్లేషన్ రేట్? 2023 నుంచి కాన్స్టెంట్గా 6.5. ఇప్పుడు ఎంత ఉంది?
5.25. ఇంతవరకు ఎవరు తగ్గించారు? ఈ 1.25% ఎవరు తగ్గించారు? సంజయ్ మల్హోత్రా వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. చేంజెస్ ఇన్ పాలసీ కార్డర్ ఏంటి? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5% పెట్టారు. ఎంఎస్ఎఫ్ రేట్ అనేది 5.5 పెట్టారు. మెయింటైన్స్ 0.5% కారిడోర్ అరౌండ్ ద రెపో రేట్ అనమాట. సో రెపో రేట్ ప్రకారం 0.25% కారిడోర్ పెట్టారు. మ్యాక్రో ఎకనామిక్ బ్యాక్ డ్రాప్ ఏంటి? గ్రోత్, రియల్ జీడిపి గ్రోత్ ఎస్టిమేటెడ్ చెప్పా కదా. ఇది మొత్తం ఎవరెవరైతే కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో, అనాలిసిస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కేక్ వర్క్. మొన్నే చూసాం రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంతా Q2ది 8.2, బోత్ Q1 ప్లస్ Q2 కలిపి ఎంత? 8%. మీరు ఎంత బాగా చదువుతున్నారో లేదో తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ నా ప్రిలిమ్స్కి అయితే ప్రిపరేషన్ అయిపోతుంది. ఎయిడెడ్ బై ఫెస్టివ్ డిమాండ్ అండ్ జిఎస్టీ రేషనలైజేషన్. సో ఇన్ఫ్లేషన్ ఏం చెప్పాం? లో ఉంది. యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? లోవర్ దెన్ బ్యాండ్ ఆఫ్ 2%. మన ఇన్ఫ్లేషన్ అనేది ఎంత లోపల మెయింటైన్ చేయాలి? 4 ± 2%. దానికంటే తక్కువే ఉంది. అందుకోసం ఏం చేశారు? గ్రోత్ని ప్రమోట్ చేయడం. అక్టోబర్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ ఫర్దర్ టు 0.3% ఇండికేట్ ర్యాపిడ్ డిస్ఇన్ఫ్లేషన్. ఎకానమీ లోపల డిస్ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది. డిప్రెషన్ అనలేదు, ఏమనలేదు. ఇక్కడ ఏమైనా డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఉంది బట్ తగ్గుతుంది. అండర్లైయింగ్ ప్రెజర్స్ ఏంటి? కోర్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ బెంజిన్ హెల్పింగ్ ఈజింగ్ ఇన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది మెయిన్గా కోల్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల బాగా తక్కువ ఉంది. రేషనల్లీ ఫర్ కట్ రేట్స్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోయింది అనమాట. సో దానివల్ల గవర్నమెంట్ ఆర్బీఐ అనేది ఈజీగా మానిటరీ పాలసీ కంటే ఈజీగా చేయగలుగుతుంది. విత్ గ్రోత్ స్టిల్ రెసిలియంట్, ఎంపీసీ జడ్జ్డ్ దెర్ ఇస్ పాలసీ స్పేస్ టు సపోర్ట్ మొమెంటమ్ వితౌట్ బ్రేకింగ్. సో గవర్నమెంట్ డిస్క్రైబ్డ్ కరెంట్ కండిషన్స్ స్ట్రాంగ్ గ్రోత్ ప్లస్ లో ఇన్ఫ్లేషన్ ఏమన్నది? రేర్ గోల్డిలాక్ పీరియడ్ అన్నది. సో నెక్స్ట్ ఇయర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ద టర్మ్ గోల్డిలాక్, ద రేర్ గోల్డిలాక్ పీరియడ్ రిఫర్స్ టు వాట్ అని అడిగాడు అనుకోండి. సో మీరు ఏం చెప్పాలి? స్ట్రాంగ్ గ్రోత్ ప్లస్ లో ఇన్ఫ్లేషన్, దీన్ని గవర్నమెంట్ ఏమంటే చేసింది? రేర్ గోల్డిలాక్ పీరియడ్. లైక్లీ ఇంపాక్ట్ ఏంటి? ఇన్ఫ్లేషన్. రెపో రేట్ తగ్గితే ఏమని చెప్పాను? చీపర్ లోన్స్, బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ లెండింగ్ రేట్స్ అండ్ హౌసింగ్, వెహికల్స్, ఎంఎస్ఎంఈ లోన్స్కి చీపర్ లోన్స్ వస్తాయి. లోవర్ డిపాజిట్స్ రేట్స్, సో డిపాజిట్ రేట్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తుంది అనమాట. అండ్ సపోర్ట్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్, మెయిన్గా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తే మనం ఎక్కువ కొనుక్కుంటాం, బయట కొనుక్కొని తిరుగుకుంటాం. సో ఇది క్వశ్చన్. చూసారా మీకు ఎంత చెప్పాను? ఒక్క ఆర్టికల్ నుంచి మీకు ఎంత కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేశానో చూడండి. ఇంకా ఎకానమీ క్లాస్ అయ్యి ఉంటే ఇంకా డెప్త్కి చెప్తాను, బట్ నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మా ఓన్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కొంత స్పేస్ ఉంచాలి కాబట్టి నేను ఎక్కడి వరకు ఎంత ప్రొవైడ్ చేయగలుగుతున్నానో అంత ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. సో దీని గురించి ఇంకా డెప్త్ కావాలంటే మన ఫుల్ పాలిటీ మన క్లాసెస్ ఎల్డీఎక్స్ క్లాసెస్లో మీకు అవైలబుల్ ఉంటాయి. With reference to recent decision of Monetary Policy Committee, consider the following statement. Repo rate is the rate at which Reserve Bank of India lends short-term funds to commercial banks. ఇందాక ఇదే కదా చెప్పాం. ఆర్బీఐ అనేది ఎవరికి డబ్బులు ఇస్తుంది? బ్యాంక్స్కి, షార్ట్ టర్మ్ లోన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. After latest policy definition, standing deposit facility rate is higher than MSF rate అన్నాడు. సో ఒకసారి చూడండి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఎంత పెట్టాడు ఇక్కడ? 5% అన్నాడు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంత పెట్టాడు? 5.5. అంటే ఏది ఎక్కువ? ఎంఎస్ఎఫ్ ఎక్కువ, ఎస్డిఎఫ్ తక్కువ. సో అక్కడ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? ఎస్డిఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంఎస్ఎఫ్ అన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1. క్వశ్చన్స్ అనేవి ఈ పర్స్పెక్టివ్లో ఫ్రేమ్ అవుతాయి. సో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దొరికిపోతాం. నెక్స్ట్, గవర్నమెంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్స్ పబ్లిక్ కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్స్. సో పబ్లిక్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయబోతుంది? గవర్నమెంట్ స్ట్రీమ్ లైన్ చేయబోతుంది. 2 ఆర్టికల్ చూద్దాం. The Union government has initiated a major revamp of its public information and media outreach system. The move aims to ensure real-time media response and data-driven campaign planning by restructuring Indian Information Service. ఇది కూడా మన యూపీఎస్సీ లోపల ఉంటుంది, ఐఐఎస్ అని ఉంటుంది అనమాట. అండ్ స్ట్రెంథనింగ్ కమ్యూనికేషన్ కెపాసిటీ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది? రీవ్యాంప్ చేయబోతుంది అనమాట పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా అవుట్రీచ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రీవ్యాంప్: రియల్-టైమ్ డేటా రెస్పాన్స్, బిల్డ్ కెపాసిటీ రెస్పాండ్ క్విక్లీ టు న్యూస్ సైకిల్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఫేక్ న్యూస్లు ఎక్కువైపోతున్నాయి. ఏవి పడితే ఆ న్యూస్లు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ అనేది రెస్పాండ్ క్విక్లీ టు న్యూస్ సైకిల్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ రెడీగా ఉండాలి. డేటా డ్రివెన్ అవుట్రీచ్, యూజ్ అనలిటిక్స్ ఫర్ టార్గెటెడ్ పబ్లిక్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్
పబ్ ప్లానింగ్. చూసారా ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్పింది, ఈ డేటా డ్రివెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన యొక్క ప్రైవసీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది, గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది, డేటా డ్రివెన్ అవుట్ రీచ్. సో యూజ్ అనలిటిక్స్ ఫర్ టార్గెటెడ్ పబ్లిక్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ప్లానింగ్ అనమాట. ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు తుఫాన్ వచ్చింది, మోందా తుఫాన్ ఎక్కడ వచ్చింది, ఏపీ లోపల. సో మెసేజ్లు ఇండియా అంతా వెళ్ళాలా, ఏపీ లోపల ఈ తీర ప్రాంతాల్లో ఉన్న పీపుల్కి వెళ్ళాలా, తీర ప్రాంతాల లోపలికి వెళ్ళాలి. అందుకే డేటా డ్రివెన్ అవుట్ రీచ్ అన్నది. థర్డ్ యూనిఫైడ్ ఫ్రేమ్వర్క్ ఇంటిగ్రేట్ స్కాటర్డ్ కమ్యూనికేషన్ ఫంక్షన్స్ అండర్ వన్ కోహరెంట్ సిస్టమ్. ఏవైతే స్కాటర్ అయిపోయి ఉన్నాయి సిస్టమ్స్ అన్నిటిని కూడా వన్ కోహరెంట్ సిస్టమ్ లోపలికి మార్చాలి. సో చేంజెస్ ఇన్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, హయ్యర్ ఇంటేక్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్స్ టు గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్. చెప్పా కదా, ఎక్కువ మినిస్ట్రీస్ పెరిగిపోతున్నారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వెళ్తుంది. డిపార్ట్మెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ నీడింగ్ ప్రొఫెషనల్స్ మీడియా హ్యాండ్లింగ్ అనమాట. సో మీడియా హ్యాండ్లింగ్ చేయడానికి మనకి సపరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండాలన్నమాట. ఐఏఎస్ కాదు, ఐఐఎస్. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఐఏఎస్ క్యాడర్ అండర్ కన్సిడరేషన్ టు బెటర్ అలైన్ ర్యాంక్స్, పోస్టింగ్ అండ్ స్పెషలైజేషన్ విత్ మోడర్న్ కమ్యూనికేషన్ నీడ్స్. సో మీడియా కమ్యూనికేషన్ గురించి ఒక బోర్డు పెట్టమంటున్నారు. ప్రపోజ్డ్ బోర్డ్ ఆన్ మీడియా కమ్యూనికేషన్, గవర్నమెంట్ కన్సిడరింగ్ అ బోర్డ్ ఆన్ మీడియా కమ్యూనికేషన్ టు కోఆర్డినేట్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ అక్రాస్ మినిస్ట్రీస్. ఒక బోర్డు పెడదాం అనుకుంటున్నారు అనమాట మినిస్ట్రీస్ మధ్య కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ పెట్టడానికి. పాసిబుల్లీ ఓవర్సీ ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ బ్రింగింగ్ మోర్ కోహరెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ టు cadre management. Strengthening overseas communication, plan to create న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ పోస్ట్స్ ఇన్ మోర్ దెన్ 40 ఇండియన్ ఎంబసీస్. వాటి లోపల కూడా పోస్ట్ క్రియేట్ చేయబోతున్నారు, ఇన్ఫర్మేషన్ పోస్ట్స్. ఎయిమ్ టు ఎన్హాన్స్ ఇండియా స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ ఇమేజ్ బిల్డింగ్ అబ్రాడ్ అండ్ ప్రొవైడ్ క్విక్కర్ రెస్పాన్సెస్ ఇన్ ఫారెన్ మీడియా స్పేసెస్. సో అక్కడ కూడా మనకి పెంచాలి. సిగ్నిఫికెన్స్ ఏంటి, స్ట్రీమ్ లైన్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్రూవ్ పాలసీ మెసేజింగ్ అండ్ సిటిజన్ అవేర్నెస్ ఆఫ్ స్కీమ్స్. ఇప్పుడు పీపుల్కి స్కీమ్స్ అంటే ఏంటో తెలియదు, స్కీమ్స్ వాళ్ళకి ఏ స్కీమ్స్ వాళ్ళకి వస్తున్నాయి అవి తెలియకుండా పీపుల్కి తెలియదు. అందుకోసం ఈ కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ ఫ్రేమ్వర్క్ ఉంటే ఏమవుతుంది, పాలసీ మెసేజింగ్ సిటిజన్ అవేర్నెస్ అనేది బాగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసిందండి, ఏం లేదు సుకన్య సమృద్ధి స్కీమ్. ఇందులోపల ఏం చేస్తారు, 18 years లోపల మహిళల కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, గవర్నమెంట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అనమాట. నార్మల్గా పూర్ ఫ్యామిలీ పీపుల్లో ఉమెన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అదొకటి ఉందని చాలా మందికి తెలియదు. సో అందుకోసం దీనివల్ల ఏమవుతుంది, ఇంప్రూవ్ పాలసీ మెసేజింగ్ అండ్ సిటిజన్ అవేర్నెస్ ఆఫ్ స్కీమ్స్. సెకండ్, హెల్ప్ ట్యాకిల్ ఫేక్ న్యూస్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. సో ఫేక్ న్యూస్, డిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియా కల్చర్ లోపల ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఎవరికి నోటికి ఏదొస్తే ఆ చెత్త బాగేస్తున్నారు అనమాట. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్, ప్రొఫెషనలైజ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ యాజ్ ఎ స్పెషలైజ్డ్ గవర్నెన్స్ ఫంక్షన్ అనమాట. సో కమ్యూనికేషన్ని ఒక స్పెషలైజ్డ్ గవర్నెన్స్ ఫంక్షన్ కింద చూపించాలి. ఈ మూడిట్ల యొక్క ఎయిమ్స్ ఇది లాంచ్ చేస్తాం అనమాట. సో ఇప్పటివరకు అయితే ఎవరెవరు వీడియో చూసారో అందరూ లైక్ చేయండి ప్లీజ్, లైక్ ఇట్, మీరు మళ్ళీ మర్చిపోతారు. సో ఓపెన్ చేయండి, మినిమైజ్ చేయండి స్క్రీన్ని, లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, అదొకటి చేయండి చాలు, లైక్ చేయండి. సోర్స్, విత్ రెఫరెన్స్ టు రీసెంట్ రివాంప్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీస్ public communications framework, consider the following statement. The restructuring proposal relates primarily to Indian Information Service cadre. So IAS cadre main ga revamp చేద్దాం అనుకుంటున్నాం. సెకండ్, creation of additional information posts in Indian embassies is meant to strengthen overseas communication mechanism. So overseas communication mechanism ni strengthen చేద్దాం అనుకుంటున్నాం. Answer to this question is both 1 and 2. ఇలాంటి narrow questions రావు, బట్ ఏమో తెలియదు కదా యూపీఎస్సీ ఏ పర్స్పెక్టివ్లో మనకు క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు. సో మనం అన్ని విధాలుగా కూడా రెడీగా ఉండాలన్నమాట. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉంటుంది, మెయిన్గా మిస్ఇన్ఫర్మేషన్ అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి దాని మీద గవర్నమెంట్ మీడియా కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా ఉండాలని షో వస్తుంది. నెక్స్ట్, వన్ సెకండ్ గైస్, కొంచెం వాటర్ తాగు. ఓకే, path paved to link Indian skill base with Russia's demand for laborers. చెప్పా కదా ఇందాక ఇండియా రష్యా రిలేషన్స్ గురించి మాట్లాడడం, ఇక్కడ అదే వచ్చింది. India and Russia have signed 2 mobility-related agreements enabling movement of India's semi-skilled and skilled workforce. చెప్పా కదా వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల ఇప్పుడు రష్యా లోపల మెయిన్ గేమ్ లేదు, వర్క్ ఫోర్స్ లేదు. మెయిన్ ఇంపాక్ట్ వెస్టర్న్ శాంక్షన్స్ ఆన్ రష్యా. ఇంకొకటి ఏంటి,
సిల్వర్ ఎకానమీ, ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్లో ఏమైపోతున్నారు, ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో వర్కింగ్ యూత్ పాపులేషన్ లేదు. ఇండియా దగ్గర బెనిఫిట్ ఏంటి, ఇండియా దగ్గర ఏముంది, డెమోగ్రఫిక్ డివిడెంట్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ప్రతి డెవలప్డ్ కంట్రీకి ఇండియా అవసరం. సో అందుకోసం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ వచ్చినప్పుడు మెయిన్గా మాకు వర్క్ ఫోర్స్ కావాలని సైన్ చేసుకున్నారు అనమాట. సో దాని గురించి సో లెట్స్ సీ. India and Russia have signed 2 mobility-related agreements enabling movement of Indian semi-skilled and skilled workforce to Russia. This comes amidst Moscow's requirement for nearly 5 lakh semi-skilled and skilled workforce. So మాస్కోకి ఎంతమంది వర్కర్స్ కావాలంట, 5 lakh semi-skilled workers కావాలంటే, aims to strengthen people-to-people ties and labor mobility. సో లేబర్ మొబిలిటీ అగ్రిమెంట్ ఏం సైన్ చేసుకున్నారు, ఇండియా అండ్ రష్యా సైన్డ్ ఎ ప్యాక్ట్ ఆన్ టెంపరీ లేబర్ యాక్టివిటీ. మనం ఏం సైన్ చేసుకున్నాం, టెంపరీ లేబర్ యాక్టివిటీ గురించి సైన్ చేసుకున్నాం. అలౌవింగ్ సిటిజన్స్, ఇందులో ఏంటి ఉంది, అలౌవింగ్ సిటిజన్స్ ఆఫ్ వన్ కంట్రీ టు వర్క్ ఇన్ అదర్. సో ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు అనమాట. ద సెకండ్ అగ్రిమెంట్ కవర్స్ కోఆపరేషన్ ఇన్ కంబాటింగ్ ఇర్రెగ్యులర్ మైగ్రేషన్. సెకండ్ ఏంటి, ఇండియా నుంచి డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కడికి ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అయిపోతుంది, దాన్ని కూడా కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం. ఎన్ష్యూరింగ్ సేఫ్ అండ్ లీగల్ ఎంప్లాయ్మెంట్ పాత్వేస్. రీసెంట్గా ఈ కాంట్రవర్సీ ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ లోపల ఇండియన్స్ చాలా మంది వెళ్ళి ఫైట్ చేస్తున్నారు అనమాట. సో చాలా మంది వేరే వేరే ఛానల్స్ యూస్ చేసి వెళ్ళిపోతున్నారు. సో అందుకోసం ఏంటి, సెకండ్ అరేంజ్మెంట్ కవర్స్ కోఆపరేషన్ కంబాటింగ్ irregular migration, ensuring safe and legal employment. Russia's demand for India's workforce. Reports indicate Russia needs 5 lakh semi-skilled workers. ఎంతమంది కావాలంట, 5 lakh. Influenced by shortages arising from Russia-Ukraine conflict and demographic challenges. చెప్పా కదా, వెస్టర్న్ శాంక్షన్స్ అండ్ సిల్వర్ ఎకానమీ, ముసలు ఎక్కువైపోతున్నారు. ఇండియా ఎయిమ్స్ టు లెవరేజ్ ఇట్స్ లార్జ్ సెమీ-స్కిల్డ్ లేబర్ బేస్ టు మీట్ దిస్ డిమాండ్. సో ఇండియా అనేది డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఏంటి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్స్, అన్నిటి ద్వారా మనం స్కిల్స్ పెంచుతున్నాం యూత్కి. మెయిన్గా వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది పెంచుతున్నాం కాబట్టి మనం దీన్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రొటెక్షన్ ఫర్ ఇండియన్ వర్కర్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడగొచ్చు. అగ్రిమెంట్ విల్ క్రియేట్ ఎ ఫ్రేమ్వర్క్ ఎన్ష్యూరింగ్ దట్ ఇండియన్ వర్క్ ఫోర్స్ డూ నాట్ ఫేస్ ఎక్స్‌ప్లాయిటేషన్ బై ఫ్రాడ్యులెంట్ ఏజెంట్స్ నుంచి మనల్ని మోసపోకుండా. ఇష్యూ ఆఫ్ ఇండియన్స్ మిస్లెడ్ జాయినింగ్ ఇన్ రష్యన్ ఆర్మడ్ ఫోర్సెస్. చెప్పే కదా, రీసెంట్గా ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ వాడతారో మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది, చాలా మంది వెళ్ళి రష్యా యుక్రెయిన్ వార్లో ఫైట్ చేస్తున్నారు అనమాట. People to people engagement measures. Prime Minister Modi announced gratis 30-day e-tourist visas and group tourist visas for Russians on reciprocal basis. సో వాళ్ళు కూడా ఇటు రావచ్చు, ఈ వీసాస్ ఇస్తాం అనుకుంటున్నాం. ఈ టూరిస్ట్ వీసాస్ అంటే మీరు మాట వస్తే ఫిజికల్గా ఎంబసీకి వెళ్ళిన అవసరం, డైరెక్ట్గా మీకు వీసా వస్తుంది. దీస్ స్టెప్స్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ టూరిజం అండ్ కల్చరల్ లింకేజెస్. రష్యాకి ఇండియాకి పీపుల్ టు పీపుల్ కనెక్ట్ పెంచుతుంది. మీడియా అండ్ అకాడమిక్ కోఆపరేషన్ ఏంటి, ఇండియా అండ్ రష్యా సైన్డ్ MOUs on media collaboration and academic excellences, academic exchange ఇవన్నీ చేసుకోవడానికి, ఇంక్లూడింగ్ లాంచ్ ఆఫ్ అరబిక్ ఎడిషన్ ఆఫ్ రష్యా టుడే విత్ ఇండియా వర్షన్ టు ఫాలో లేటర్. సో రష్యా టుడే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉండే ఒక మీడియా కొలాబరేషన్, దాన్ని మనం ఎట్లా చేసాం, మనం అరబిక్ వర్షన్ లోపల దించాం. సేమ్ ఇండియన్ వర్షన్ అనేది దాంట్లో లోపలికి ఫాలో అవబోతుంది అనమాట. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, లేబర్ మొబిలిటీ వల్ల ఏమవుతుంది, ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెరుగుతుంది, మన యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ అట్ ద టైమ్ ఆఫ్ జియో పొలిటికల్ షిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా అవుతాయి. ఎన్హాన్సెస్ ఇండియాస్ రోల్ యాజ్ అ గ్లోబల్ సప్లయర్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. చెప్పా కదా, ఇండియా ఎట్లా అవుదాం అనుకుంటుంది, ఏ హబ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, ఏ క్యాపిటల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అవుదాం అనుకుంటుంది. దాంట్లోపల ఇదొక చాలా ఇంపార్టెంట్ స్టెప్గా పేవ్ అవబోతుంది అనమాట. హిస్టరీ లిఖించబడబోతుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. With reference to recent India-Russia agreements on labor mobility, consider the following statement. First question చూద్దాం. With reference to recent India-Russia agreements on labor mobility, consider the following statements. India and Russia have signed a pact allowing temporary labor mobility for each other citizens in the country. So sign చేసుకున్నాం కదా. Second, the agreement also
the agreement also include provisions to combat irregular migration. సో మెయిన్గా ఇర్రెగ్యులర్ మైగ్రేషన్ అవ్వకుండా చూసుకుంటున్నాం. థర్డ్, ద మొబిలిటీ ఫ్రేమ్వర్క్ ఇన్క్లూడ్స్ ఎ గ్యారంటీడ్ మినిమం వేజ్ ఫర్ ఆల్ ఇండియన్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ రష్యా. మినిమం వేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడైనా ఇక్కడ మాట్లాడారా? లేదు. సో అప్పుడప్పుడు యూపీఎస్సీ మనకి ఇలాంటి చేస్తారు, ఎక్కడ మినిమం వేజ్ లేదు. బట్ ఆ కంట్రీస్లో పనిచేసినప్పుడు మన దాంతో పోలిస్తే బాగా పేమెంట్ ఉంటుంది అనమాట. మినిమం వేజ్ ఎంత పే చేయాలి అంత లేదు. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. సో క్వశ్చన్ ఎట్లయినా రావచ్చు. యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ఇండియా రష్యా మీద కానీ ఇండియా యూఎస్ మీద కానీ క్వశ్చన్ అయితే అడుగుతాడు. ప్లీజ్ బీ రెడీ, ప్లీజ్ బీ రెడీ. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో వస్తుందో మనకు తెలియదు. సో ప్లీజ్ బీ రెడీ. నెక్స్ట్, ఢిల్లీ మాస్కో look to raise Arctic and nuclear cooperation. ఢిల్లీ మాస్కో లుక్ టు రైజ్ ఆర్క్టిక్ అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్. సో ఆర్క్టిక్ అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? న్యూక్లియర్ కోఆపరేషన్ లోపల కుందన్ గురించి మాట్లాడాం. ఆర్క్టిక్ ఎందుకు? ఆర్క్టిక్ ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఆర్క్టిక్ దగ్గర ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల మెల్ట్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏమైందంటే ఆర్క్టిక్ ఐస్ మెల్ట్ అవడం వల్ల, ఆర్క్టిక్లో ఉండే ఐస్ మెల్ట్ అవడం వల్ల ఇప్పుడు రష్యాకి నార్థన్ సీ రూట్ ఓపెన్ అయిపోయింది. అక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని రష్యా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అందుకోసం ఆర్క్టిక్ లోపల న్యూక్లియర్ కోఆపరేషన్ లోపల రష్యా ఇంకా ఇండియా అనేది డీల్ సైన్ చేసుకున్నాయి. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో రావచ్చు. సో వీ హ్యావ్ టు బి రెడీ. సో చూడండి, ఇండియా అండ్ రష్యా హ్యావ్ అగ్రీడ్ టు డీపెన్. సో ఇండియా అండ్ రష్యా హ్యావ్ అగ్రీడ్ to deepen cooperation in Arctic governance and nuclear energy as highlighted during the recent India-Russia summit. The joint statement emphasizes regular consultation on Arctic issues, expanding collaboration in nuclear technologies. So India-Russia collaboration on Arctic issues. Both countries will hold regular bilateral consultation on ఆర్క్టిక్ రిలేటెడ్ మ్యాటర్స్. మెయిన్గా చెప్పే కదా, ఆర్క్టిక్ లోపల ఐస్ ఏమైపోతుంది, మెల్ట్ అయిపోతుంది. కాబట్టి ఇద్దరు కూడా ఏం చేయబోతున్నారు? బైలాటరల్ కన్సల్టేషన్స్ చేయబోతున్నారు. ఇండియా అక్నాలజెస్ ప్రోగ్రెస్ ఇన్ కోఆపరేషన్ ఆన్ నార్థన్ సీ రూట్ యాజ్ కీ ఎమర్జింగ్ మ్యారిటైమ్ కారిడార్. మెయిన్గా నార్థన్ సీ రూట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అప్ అవబోతుంది కాబట్టి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవబోతుంది అనమాట. India's long scientific engagement in the Arctic. Indian scientific presence data backs to Svalbard Treaty 1920 అయింది, allowing non-military scientific activities. మీకు అడగొచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల స్వాల్బర్డ్ ట్రీటీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే మీరు ఏం పెట్టాలి? ఆర్క్టిక్. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ అని రావచ్చు? 1920 ఏం సైన్ చేసుకున్నాం? స్వాల్బర్డ్ ట్రీటీ. ఇది రిలేటెడ్ టు వాట్? ఆర్క్టిక్. ఇండియా కండక్ట్స్ ఆర్క్టిక్ రీసెర్చ్ ఆన్ క్లైమేట్, ఫిషరీస్, వాటి మీద ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ మీద చేసుకుంటుంది. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్. ఇండియా రష్యా ఏం చేసుకోబోతుంది? న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ని ఏం చేస్తుంది? పంచుకుంటుంది. రష్యా విల్ సపోర్ట్ ఇండియా అక్రాస్ ద ఫ్యూయల్ సైకిల్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? తమిళనాడు. ఇది మన లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఇంకా అక్కడ సపోర్ట్ చేయబోతుంది. బోత్ సైడ్స్ will progress on work on the construction of remaining reactors at కుందన్కులంలో మిగతా రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఫ్యూయల్ సప్లై. నెక్స్ట్, nuclear fuel delivery for కుందన్కులం Unit 3. Rastom has delivered initial fuel assemblies for Unit 3 of కుందన్కులం nuclear power plant. The supply is under the 2024 pact covering the lifetime fuel requirements for Unit 3 and Unit 4. Unit 3, Unit 4 కుందన్కులంలో ఏవైతే ఉన్నాయో వాటికి రాస్ ఆటమ్ అనే ఆర్గనైజేషన్ అనేది ఇవ్వబోతుంది అనమాట. ఫ్యూచర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇండియా అండ్ రష్యా టు హోల్డ్ ఫర్దర్ డెకరేషన్ ఆన్ అనదర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో వీళ్ళు ఇంకా డిస్కషన్స్ పెట్టి ఇంకొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నారు, విత్ ఇండియా ఎక్స్పాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సెలెక్టింగ్ ఏ సెకండ్ సైట్. తర్వాత జాయింట్ డెవలప్మెంట్ ఆన్ న్యూక్లియర్ టెక్నాలజీస్. టాక్స్ టు కంటిన్యూ ఆన్ VVER, వోడో వడియానియా ఎనర్జిచెస్కీ రియాక్టర్. సో వాళ్ళొక పేరు పెట్టారు VVER. సో వినయ విధేయ రామ అనుకోద్దు. VVER అనేది ఏంటి? వోడో వడియానాయ్ ఎనర్జీ
Chesky reactor designed for research and commercial applications. The cooperation includes reactor development and advanced nuclear technologies. సో వీటిలో చేయబోతున్నారు collaboration in space factor. స్పేస్ లోపల కూడా కొలాబరేట్ అవబోతున్నారు. బోత్ సైడ్స్ వెల్కమ్ టు ఎన్హాన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇస్రో అండ్ రష్యాస్ రాస్కామోస్ ఫర్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ అవుటర్ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి చేయబోతున్నారు. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, రష్యా RBI to conduct open market operation. RBI to conduct open market operation purchase of 1 lakh crore G-Secs for liquidity. RBI ఏం కండక్ట్ చేయబోతుందంట, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేయబోతుంది అనమాట. సో OMO అంటే ఏంటో చూసుకుందాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏం లేదండి, RBI బ్యాంక్స్ నార్మల్గా మనకి ఏమవుతుందంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇందులోపల రెపో, రివర్స్ రెపో ఇవన్నీ షార్ట్ టర్మ్ అనమాట. బట్ RBIకి ఎకానమీ లోపల లిక్విడిటీ తగ్గినా, లిక్విడిటీ పెరిగినా RBI అనేది తన దగ్గర ఉండి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తుంది. దాని పేరు ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. అయితే ఇందులోపల RBI ఏం చేస్తుంది, సెల్ ఆర్ పర్చేస్ G-Secs, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. RBI సెల్ చేసిందంటే ఏంటి, G-Secని ఇచ్చి బ్యాంక్స్ నుంచి ఏం తీసుకుంది, డబ్బులు, మనీ తీసుకుందంటే ఏంటి, లిక్విడిటీని తగ్గిస్తుంది, మనీ సప్లైని తగ్గిస్తుంది. ఇది పర్చేస్ అంటే ఏంటి, బ్యాంక్స్ నుంచి G-Secs తీసుకొని RBI ఏమేస్తుంది, డబ్బులు, అప్పుడు ఏమవుతుంది, మనీ సప్లై పెరుగుద్ది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ బట్టి కూడా RBI అనేది మనీ సప్లై ఇన్ ద ఎకానమీని కంట్రోల్ చేయగలదు అనమాట. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి, RBI ఎయిదర్ విల్ సెల్, అమ్ముద్ది, లేదా కొనుక్కుంటుంది. దేని కొనుక్కుంటుంది, G-Secs. అమ్మినప్పుడు ఏమవుతుంది, G-Secని అమ్మినప్పుడు ఆ బ్యాంక్స్ ఏమివ్వాలి, డబ్బులు, అప్పుడు ఏమవుతుంది, మనీ సప్లై తగ్గుద్ది. లేదంటే కొనుక్కుంది, G-Secsని కొనుక్కొని అప్పుడు RBI ఏమిస్తుంది, డబ్బులు, అప్పుడు మనీ సప్లై ఏమవుతుంది, పెరుగుద్ది. ఇది మీకు తెలిస్తే చాలండి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి, RBI విల్ సెల్ ఆర్ పర్చేస్ G-Secs. ఇప్పుడు సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ RBI కాంటెక్స్ట్ చూడండి, 2023 నుంచి 6.5% రెపో రేట్ ఉంది. సో రెపో రేట్ని తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు, 5.25% తీసుకొచ్చారు. ఎందుకు, ఇన్ఫ్లేషన్ బాగా తక్కువ ఉంది, ఎకానమీని ప్రమోట్ చేయడానికి. సో ఇలాంటి టైం లోపల RBI ఏం చేస్తుంది, G-Secsని పర్చేస్ చేసుకొని బ్యాంకింగ్ సిస్టమ్ లోపలికి ఇంకా లిక్విడిటీని పెంచుతుంది అనమాట, ఎకనామిక్ గ్రోత్ కోసం. చూడండి చెప్పానా, RBI టు కండక్ట్ OMO పర్చేసెస్ ఆఫ్ 1 lakh crore. ఎందుకు, ఎకానమీ బట్టి చెప్పవచ్చు అనమాట. పర్చేస్ చేసుకుందంటే ఏంటి, RBI G-Secని తీసుకొని ఏమి ఇంట్రడ్యూస్ చేస్తుంది, లిక్విడిటీ, డబ్బులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లో లెవెల్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్స్ అనేవి డబ్బులు ఇస్తాయి అనమాట. సో అంతే, ఎకానమీ ఈజ్ వెరీ సింపుల్. నాకైతే ఇష్టమైన సబ్జెక్ట్స్లో ఎకానమీ, నేను రోజంతా చదవమన్నా ఎకానమీ చదువుతాను అన్నమాట. నాకు అంత ఇష్టం ఆ సబ్జెక్ట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మనీ. డబ్బు లేకుండా ఏం పని జరగదు. ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నారన్నా మనీ, లేకపోతే మీరు ఇది చూస్తున్నారన్నా జాబ్ కోసం. సో ప్రతి ఒక్కరు మనీ కోసం వర్క్ చేస్తారు, మనీ కోసం చేస్తారు. ఎందుకంటే అవర్ ఆల్ లైఫ్స్ ఆర్ టైడ్ ఆర్ రిలేటెడ్ టు మనీ. కాబట్టి మనం చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎంత, 1 lakh crore రూపీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంక్స్ నుంచి కొనుక్కొని అదే సేమ్ 1 lakh crore మన మార్కెట్ లోపలికి ఇన్ఫ్యూజ్ చేయబోతుంది. అలాంగ్ విత్ $5 billion INR బై సెల్ స్వాప్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ ఇన్ టు ద ఫైనాన్షియల్ సిస్టమ్. ఇది స్వాప్. ఇక్కడ స్వాప్ అనే అగ్రిమెంట్ అనేది ఏంటంటే ఫార్వర్డ్ మార్కెట్స్, ఫ్యూచర్ మార్కెట్స్ లోపల ఉంటాయి అనమాట. ఇది ప్యూర్ ఎకానమీ లోపల డీల్ చేస్తాం. కీ పాయింట్స్, OMO purchase announced. RBI will purchase అంతా 1 lakh crore worth of government securities. A tranche of 50,000 crore will be purchased in December 11 and rest later in this month అన్నమాట. పర్పస్ ఆఫ్ OMO ఏంటి, టు ఎన్ష్యూర్ సఫిషియంట్ డ్యూరబుల్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకోండి, అప్పుడు లిక్విడిటీ పెంచుతారు. ఇన్ఫ్లేషన్ పెరిగితే తగ్గిస్తారు. సపోర్ట్స్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఇంప్రూవ్స్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. ఏం ఇంప్రూవ్ చేస్తుంది, మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సేమ్ అంతే ఏంటి, $5 billion రూపీ-డాలర్ స్వాప్ చేయబోతున్నారు. ఏ 3-year బై సెల్ స్వాప్ అనౌన్స్డ్ ఫర్ డిసెంబర్. రూపీ-డాలర్ స్వాప్ కూడా చేయబోతున్నారు అనమాట. RBI పొజిషన్ ఆన్ రూపీ వాలటిలిటీ ఏంటి, ప్రెసెంట్ RBI is comfortable with రూపీ ట్రేడింగ్ అబౌవ్ 90 per $. వర్స్ట్ కేస్ అనమాట. రూపీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ వర్స్ట్ పొజిషన్ లోపల ఉంది. 90 రూపీస్ అంతా $90 ఉందన్నమాట.
సో రూపీ ప్రీవియస్లీ ఫ్లక్చువేటెడ్ అంతా 88 to 84 ఉంది ఇన్ ఎర్లీ 2005, షోయింగ్ న్యాచురల్ వాలటిలిటీ. ఆర్బీఐ డస్ నాట్ టార్గెట్ స్పెసిఫిక్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ బ్యాండ్ అనమాట. ఆర్బీఐ చేయట్లేదు. ఫారిన్ సెక్టర్, ఫారెక్స్ అండ్ ఎక్స్టర్నల్ సెక్టర్ అవుట్లుక్ చూసుకుంటే ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ ఎక్కువ మంది కరెక్ట్గా ఉన్నాయి అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రిమైన్స్ అరౌండ్ 1% ఆఫ్ ది జీడిపి. సో ఈ ప్రెసెంట్ మన సిఏడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత ఉంది? 1%. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఎక్స్పెక్టెడ్ to attract capital inflows. సో ఇంపాక్ట్ ఆఫ్ యూఎస్ టారిఫ్స్ ఏంటి? కాల్డ్ మినిమల్. అది అనేది ఇంపాక్ట్. యూఎస్ టారిఫ్ హ్యావ్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ. మన ఎకానమీ అనేది ఏంటి? డిమాండ్ డ్రివెన్ ఎకానమీ. చెప్పా కదా, y ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. సో మ్యాక్సిమం 1 జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? C నుంచి వస్తుంది. కాబట్టి అందుకే డిమాండ్ డ్రివెన్ ఎకానమీ. బట్ టెక్స్టైల్స్, లెదర్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ సెక్టర్స్ కొంచెం ఇంపాక్ట్ అయ్యి. దెన్ వాట్ ఈజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్? ఓఎంఓ రెఫర్స్ టు ఆర్బీఐ పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. చూడండి ఇక్కడ చెప్పానా లేదా? ఓఎంఓ అంటే ఏంటి? ఓఎంఓ లోపల ఏం చేస్తుంది? ఆర్బీఐ ఎదర్ సెల్ ఆర్ పర్చేస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అందుకే కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. కాన్సెప్ట్ లేకపోతే యూపీఎస్సీ లోపల ఏం చేయలేము, ఎగ్జామ్ లోపలికి వెళ్ళి ఏం చేయలేము. ముందే చెప్తున్నాను మీకు. మనం ఎంత కరెంట్ అఫైర్స్ చదివేసి ఎన్ని నోట్స్లు చేసుకున్నా వేస్ట్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ అవర్ మైండ్. ఓఎంఓ పర్చేస్ ఏం పర్చేస్ చేస్తుంది? ఇంజెక్ట్స్ లిక్విడిటీ. సేల్ ద్వారా ఏమైతుంది? అబ్జర్బ్స్ లిక్విడిటీ. రెండే ఫంక్షన్స్ చెప్పాను మీకు. ఏ కీ టూల్ అండర్ లిక్విడిటీ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అలాంగ్ విత్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్ అండ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అంటే ఇక్కడ ఏంటి? రెపో రేట్, రివర్స్ రెపో రేట్ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా స్టాటిక్లో డిస్కస్ చేస్తే నాకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతవరకు అయితే డిస్కస్ చేయగలను అంతవరకు డిస్కస్ చేయగలను. సో దాన్ని దాటి అయితే నేను డిస్కస్ చేయలేను అనమాట. విత్ రెఫరెన్స్ టు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఎవరెవరికైతే కోర్సెస్ కావాలో ఎల్టెక్స్ క్లాసెస్లో కోరుకుని ప్రతిదీ కూడా ఇన్డెప్త్గా చెప్తాం. సో నాకు ఎంతవరకు అవుతుందో మీకు అంతవరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓఎంఓ పర్చేసెస్ బై ఆర్బీఐ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఏం చెప్పాడు? ఒకవైపు ఆర్బీఐ, ఇంకోవైపు బ్యాంక్స్. ఏమన్నాడు? ఓఎంఓ పర్చేజ్ అన్నాడు. బ్యాంక్స్ నుంచి కొనుక్కున్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంక్రీజ్ లిక్విడిటీ, రైటే కదా? ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రైట్. సెకండ్, ఓఎంఓ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ ద సెకండరీ మార్కెట్. ఏ మార్కెట్ లోపల? సెకండరీ మార్కెట్ లోపల బయింగ్ ఆర్ సెల్లింగ్. సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే. థర్డ్, సో ఇక్కడ ఇది కూడా ఈ సెకండరీ మార్కెట్ ఏం లేదు, మనకి క్యాపిటల్ మార్కెట్స్ 2 ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ అనమాట. ప్రైమరీ మార్కెట్ అంటే డైరెక్ట్గా పీపుల్ టు పీపుల్, డైరెక్ట్ కంపెనీ నుంచి పీపుల్ ఉంటే. సెకండరీ మార్కెట్ అంటే డిఫరెంట్. సో ఈ సెకండరీ మార్కెట్లో జరుగుతుంది ఓఎంఓ. ఓఎంఓ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ మేనేజింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ హాజ్ నో రోల్ ఇన్ మేనేజింగ్ లిక్విడిటీ. ఓన్లీ ఇన్ఫ్లేషన్ లోపల ఉందా? లిక్విడిటీకి ఇప్పుడే చూసాం కదా. ఇప్పుడు ఆర్బీఐ ఎందుకు పర్చేస్ చేసింది? G-Secs లిక్విడిటీ పెంచడానికి కదా. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో డైరెక్ట్ 3 తీసేయండి. 3 తీసేస్తే ఏమేమి పోయాయి? సెకండ్ మీకు ఆన్సర్ కనబడకూడదు కదా. 3 తీసేయండి. డి పోయింది, సి పోయింది, 1 ఉంది, 1, 2 ఉంది. సో ఓఎంఓ అనేది సెకండరీ మార్కెట్స్లో జరుగుతుంది. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బి, బోత్ 1 and 2. సో చూసారా మనం హిందూ అనాలిసిస్ని ఎంత కాంప్రిహెన్సివ్గా మీకు ఎంత కాన్సెప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. నాకు తెలుసు ఏం ఎగ్జామ్కి వస్తే ఏం రావాలి. సో ఎకానమీ అంటే చాలా మందికి భయం ఉంటుంది. భయపడద్దు, భయపడకుండా ప్రిపేర్ అవ్వండి. ఐఎమ్ విత్ యూ. మీ ప్రిపరేషన్కి హెల్ప్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ని ఆ రోజు స్నానం చేసినా చేయకపోయినా, తిండి తినపోయినా హిందూ అనాలిసిస్ వినేయండి. అట్లీస్ట్ మీకు నోట్స్ రాయలేరు అనుకుంటే బస్సులోనో మీరు ఎక్కడికో బయటకు వెళ్తారు, ప్రతిరోజు అందరూ చదవడం అంటే కష్టం. సో ఎక్కడో బస్సులో కూర్చొని ఎక్కడో ఏదో చేసేసో సరే రాసేసుకోండి. మీరు మాత్రం హిందూ అనాలిసిస్ వినడం ఆపొద్దు. అట్లీస్ట్ వినండి చాలు. ప్రతిసారి మనం రాసేయాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ వింటే ఏమవుతుందంటే మీరు కంటిన్యూస్ కరెంట్ అఫైర్స్లో ఉంటారు. సో కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దానికి ఎగ్జామ్ రిలేటెడ్గా ఏంటనేది మీ మైండ్ కంటిన్యూస్గా ఇంటర్లింకేజెస్ చేసుకుంటూ ఉంటుంది. ఇంటర్లింకింగ్ లేకపోతే యూపీఎస్సీలో ర్యాంక్ రాదు. చాలామందికి హార్ష్ ట్రూత్. నాకు మెల్లటి మాటలు చెప్పడం, తేనె మాటలు చెప్పడం రాదు. డైరెక్ట్గా ఫేస్ మీద చెప్తాను అనమాట. యూపీఎస్సీ లోపల ఇంటర్లింకింగ్ లేకపోతే కష్టం, ర్యాంక్స్ రావడం కష్టం. ప్రతిదానికి లింక్ చేసుకోవాలి. ఎక్కడ ఫస్ట్ ఆర్టికల్లో సంచార్ సాతి, లేకపోతే 4th ఆర్టికల్లో పబ్లిక్ కమ్యూనికేషన్స్. ఆ 2 కాంట్రడిక్షన్స్లో ఉన్నాయి లేవా? ఒకవైపు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆర్టికల్లో దాని యొక్క నెగిటివ్స్ మాట్లాడడం. అందుకే బ్యాలెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏమైనా మనం డిస్కస్ చేసుకున్న ఆర్టికల్స్ ఏంటంటే
ఏ గ్రోయింగ్ షాడో ఓవర్ డిజిటల్ కాన్స్టిట్యూషన్ మీద ఏమవుతుంది, డిజిటల్ టూల్స్ అనేవి షాడో గ్రో చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి, స్ట్రాంగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అన్ని మాట్లాడాం కదా అవి. నెక్స్ట్ ఇండియా రష్యా రిలేషన్షిప్స్ మెయిన్గా న్యూక్లియర్, ఆర్కిటిక్ కోఆపరేషన్, సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్లో చేయబోతున్నాం. నెక్స్ట్ రెపో రేట్ కట్ ఎందుకు చేస్తున్నాం, ఆ ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ట్రెండ్ బేస్లో ఆ మ్యాప్ ఏదైతే ఉందో, ఆ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో, ప్లీజ్ యూజ్ దట్ చార్ట్ అనమాట. ఆ చార్ట్ యూజ్ చేసుకుని ఒక ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని రెడీ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడద్దు, మనీష్ సార్ రోజు చెప్పారు మేము చేయలేదండి. ప్లీజ్ ఆ చార్ట్ యూజ్ చేసుకొని, నేను ఎంతవరకు అవసరమైతే అంతవరకు చెప్పాను, మీరు కూడా యూజ్ చేసుకోండి. గవర్నమెంట్ టు స్ట్రీమ్ లైన్ పబ్లిక్ కమ్యూనికేషన్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఆ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఉంది కదా, దానికి సంబంధించి మెయిన్గా పబ్లిక్ కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ రష్యా 5 lakh వర్కర్స్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అక్కడికి వెళ్ళబోతుంది, రష్యాకి వెళ్ళబోతుంది అనమాట. ఎందుకు అక్కడ ముసలి వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వెస్టర్న్ శాంక్షన్స్. నెక్స్ట్ ఆర్టిక్ లోపల, న్యూక్లియర్ లోపల ఇండియా రష్యా అనేది ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ని స్ట్రెంథన్ చేసుకుందాం అనుకుంటున్నారు. కొందనకొలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, తమిళనాడు. ఇంకా అక్కడ చేసుకుందాం. ఇంకా ఆర్బీఐ సంజయ్ మల్హోత్రా గారు ఏం చేయబోతున్నారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చేయబోతున్నారు. ఇంకా జీసెక్ స్వాప్ గురించి, రూపీ డాలర్ స్వాప్ కూడా ఉంది. ఏ పర్స్పెక్టివ్లోనే క్వశ్చన్ రావచ్చు. అన్నీ కూడా నేను ఆ రోజు ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ వాటిని పిక్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఇనిషియేటివ్. సో ఇంకా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల అన్ని కోర్సెస్ ఉన్నాయి. ప్రతి దాని మీద మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ఇవ్వబడుతుంది. సో బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్సెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు, నా క్లాసెస్ విన్నాం అనుకుంటున్నారు, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను, ఇప్పుడు పాలిటీ డీల్ చేస్తున్నాను, నెక్స్ట్ క్రాష్ కోర్స్ రాబోతుంది, ప్రతిదీ కూడా మీ గురించి డీల్ చేయబోతున్నాం. సైంటిఫిక్ వేలో మీరు ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా టాప్ లెవెల్ క్వాలిటీ ఇవ్వబోతున్నాం. ఎక్కడ కూడా మేము మనీ గురించి ఆలోచించట్లేదు, ఓన్లీ థింకింగ్ అబౌట్ గివింగ్ యూ టాప్ క్వాలిటీ. సో అన్నింటి మీద కూడా మీకు 20% ఇయర్ ఎండ్ ఆఫర్ ఉంది. ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని గ్రాప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ విత్ మై అనాలిసిస్. విల్ మీట్ ఆన్ మండే. మళ్ళీ మండే, రేపటివి ఎల్లుండివి కలిపి మండే కలుద్దాం. ఇవాళ మధ్యాహ్నం సైన్స్ అండ్ టెక్నాలజీ వీక్లీ కూడా మీ గురించి అప్లోడ్ చేయిస్తాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూడండి హ్యాపీగా. రేపంతా ఎవరికి ఏది నచ్చితే చేయండి, ఎంజాయ్ చేయండి. వీక్లీ రేపు సండే పూట నెట్లో పెట్టుకుంటారంటే రివిజన్ పీరియడ్ కింద పెట్టుకోండి. అందరూ రివిజన్ చేసుకోండి. మండే టు సాటర్డే ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేస్తూ ఉండండి. మండే టు సాటర్డే ఏదైతే చదివారో దాన్ని రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ఏవైతే నోట్సెస్ ఇప్పుడు రాసుకుంటున్నారో వాటిని రివైజ్ చేసుకోండి అనమాట. రివైజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ యూ ఆన్ మండే. థ్యాంక్ యూ.